రైట్ వెల్కమ్ బ్యాక్ టు రాయపాటి 360. కరోనా మహమ్మారిపై పోరుకు కేంద్ర ప్రభుత్వం పొదుపు మంత్రం జపిస్తుంది. ఏ అవకాశాన్ని వదులుకోకుండా నిధులను ఆదా చేస్తున్న కేంద్రం తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల డిఏ పెంపును నిలిపివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఆర్థిక శాఖ 17 నుంచి 21% డిఏ పెంపు నిర్ణయాన్ని రద్దు చేసింది. అలాగే ఈ ఏడాది జనవరి నుంచి వచ్చే ఏడాది జూన్ 30 వరకు డిఏ బకాయిల చెల్లింపు కూడా ఉండదని స్పష్టం చేసింది. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న డిఏ మాత్రం కొనసాగుతుందని ఉత్తర్వులు పేర్కొంది. కేంద్రం నిర్ణయంతో 49 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు 65 లక్షల పింఛన్దారులపై ప్రభావం చూపనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో కేంద్రం మార్గదర్శకాలను అనుసరించే అవకాశం కనిపిస్తోంది. దీంతో రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లపై కూడా ఈ ఎఫెక్ట్ పడనుంది. మొత్తానికి ఈ నిర్ణయంతో రాష్ట్రాలతో కలుపుకొని కేంద్రానికి 1,20,000 కోట్ల నిధులు మిగులుతాయని అంచనా. ఈ విధంగా సమకూర్చిన నిధులను పేదల సంక్షేమం, కరోనా పరీక్షలకు, ఆసుపత్రుల సౌకర్యాలకు ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పటికే ప్రకటించిన 1,70,000 కోట్ల ప్యాకేజీ ఏ మూలకు సరిపోదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పెంచిన డిఏను రద్దు చేయడం, జీతాల్లో కోతలు విధించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు కరెక్టేనా? 30 రోజుల లాక్డౌన్తోనే ప్రభుత్వాల ఆదాయాలకు గండి పడిపోయిందా? ఒకవేళ లాక్డౌన్ పొడిగిస్తే పరిస్థితి ఏంటి? ఇవే అంశాలపై రాయపాటి 360లో బిగ్ డిబేట్. ఇక డిబేట్ని రాయపాటి గారు కంటిన్యూ చేస్తారు. రాయపాటి గారు, ఇవాళ లాక్డౌన్ వచ్చేసరికి 31st డేకి వచ్చింది. ఒకసారి కరోనా వైరస్ స్టాటిస్టిక్స్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా 92,000 కేసులు పెరిగినాయి, 27,62,000కి చేరినాయి. మరణాలు వచ్చేసరికి ఒక 7,300 మంది చనిపోయి 193,300కి చేరినాయి ప్రపంచవ్యాప్తంగా. అమెరికాలో కేసులు వచ్చేసరికి 38,000 కేసులు పెరిగి 8,90,000కి చేరినాయి టోటల్ కేసెస్. ఒక 2,400 మంది చనిపోయి ఫస్ట్ టైం 50,000 దాటినాయి మరణాలు అమెరికాలో, 50,400కి చేరినాయి. సో యుఎస్లో అయితే కొంత గందరగోళంగా ఉంది పరిస్థితి. గతంలో చెప్పినట్టుగానే ట్రంప్ కూడా కొంత వాళ్ళ సపోర్టర్స్ని రెచ్చగొట్టి చాలా రాష్ట్రాల్లో గవర్నర్స్ని ఎకానమీని లాక్డౌన్ నుంచి తీసేయమని అంత ప్రెజర్ అంతా ఉంటా ఉంది. సో జార్జియా గతంలో చెప్పినట్టుగా ఇవాళ నుంచి జార్జియాలో కొన్ని హెయిర్ సెలూన్స్, బార్బర్ షాప్స్, మసాజ్ పార్లర్లు, అలాగే టాటూ పార్లర్లు, ఇలా చాలా రీటైల్ చాలా అన్నీ కూడా ఇవాళ నుంచి ఓపెన్ చేస్తున్నారు. రేపు సోమవారం నుంచి అయితే రెస్టారెంట్స్, సినిమా థియేటర్లు కూడా ఓపెన్ చేయడానికి జార్జియా ఫస్ట్ స్టేట్ అనమాట అమెరికాలో ఓపెన్ చేయడానికి మొదలుపెట్టింది. సో మరి ఒక పక్క ఎక్స్పోర్ట్స్ ఏమో భయపడుతున్నారు, ఇంకా చాలా టైం ఉంది, తొందరపడి ఓపెన్ చేస్తున్నారని. బట్ మొత్తం మీద ఆ రాష్ట్ర గవర్నర్ సేమ్ రిపబ్లికన్ పార్టీ అతను, ట్రంప్ పార్టీ అతనే ఓపెన్ చేస్తున్నాడు. మరి ఏమైందో చూడాలి. ఇంకో పక్క ట్రంప్ అయితే కొంత వివాదాస్పద స్టేట్మెంట్స్ కూడా చేశాడు. నిన్న వైట్ హౌస్ బ్రీఫింగ్లో మామూలు ఇల్లు తుడుచుకునే డిస్ఇన్ఫెక్టెంట్ అంటాం కదా, అంటే మన దగ్గర ఫినాయిల్ కానీ లేకపోతే లైజాల్ లిక్విడ్ వాడతారు కదా, అలాంటి వాటి వల్ల వైరస్ చనిపోయిద్ది కనుక దాన్ని ఇంజెక్ట్ చేయొచ్చేమో అని డాక్టర్లు ఇంకా చూస్తూ మాట్లాడాడు. సో దాని పెద్ద కాంట్రవర్సీ అయింది. గతంలో చెప్పినట్టుగా ట్రంప్ మరి తను ఒక టైప్ ఆఫ్ పర్సన్, వాళ్ళకి అదృష్టం దురదృష్టం ఈ టైంలో అయ్యాడు. ఎందుకంటే మనం కూడా ఎందుకు అమెరికా గురించి ఎక్కువ నేను విషయాలు షేర్ చేయడం కూడా ఎందుకంటే ఇది వైరస్ ఏదో మన దేశంలో ఎంత కంట్రోల్ చేసి మన నాయకత్వం, మన పాలకులు ఎంత బాగా చేసినా కూడా అమెరికా మనకి సెకండ్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. చైనా ఫస్ట్, అమెరికా సెకండ్ బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అండి, ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ. అలాగే లక్షలాది మంది, కోట్లాది మంది మన అటు నుంచి ఇటు నుంచి అటు వస్తూ ఉంటారు. సో చైనా కానీ యుఎస్ కానీ రెండు ఎకానమీస్ రెండు బాగుంటేనే, ప్రపంచం అంతా బాగుంటేనే మనం బాగుంటాము. బట్ కొంతవరకు ఈ పెద్ద దేశాలు అంటే ఆఫ్రికాలో ఎక్కడో 1-2 కంట్రీలో కొంచెం ప్రాబ్లం అవుట్ బ్రేక్ ఉన్నా కొంతవరకు మన లైఫ్ పెద్దగా ఇబ్బంది పడదు. కానీ బట్ చైనా, అమెరికా లాంటి దేశాల్లో ఈ వైరస్ కనుక వ్యాప్తిని కంట్రోల్ చేయకపోతే మనం ఎంత బాగా చేసుకున్నా కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఓపెన్ చేయాలి, మనకి వాళ్ళకి సరుకులు రావటం పోవటం, అలాగే మనుషులు వెళ్ళటం రావటం అనేది ఉంటుంది. కనుక ఈ పెద్ద దేశాలన్నీ కంట్రోల్ చేస్తేనే అందరం కూడా దాని ఫలితాన్ని కానీ లేదా మన బ్యాక్ టు నార్మల్ లైఫ్ మళ్ళీ గతంలో ఉన్నట్టుగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ట్రంప్ ఇలాగా చేస్తే ఆఖరికి లైజాల్ అనే కంపెనీ మన ఇండియాలో కూడా దొరికిద్ది, ఆ లైజాల్ డిస్ఇన్ఫెక్టెంట్. ఆ కంపెనీ వాడు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, మా డిస్ఇన్ఫెక్టెంట్ లిక్విడ్ని, ఫినాయిల్ టైప్ లిక్విడ్ని ఎవరు తాగబాకండి, లోపల వాడబాకండి అని. అలా అంటే ట్రంప్ అలాగా అంటే ఈ వేడికి చనిపోయిద్దంటే ఏమన్నా ఒక అల్ట్రావైలెట్ బల్బ్ లాంటిది పెట్టవచ్చు కదా, లేకపోతే ఈ డిస్ఇన్ఫెక్టెంట్ని ఇంజెక్ట్ చేయొచ్చు కదా అంటే ఇంజెక్షన్ లాగా అన్నట్టు సంథింగ్ అన్నట్టు అన్నాడు.
సో అలాంటి పరిస్థితుల్లో మొత్తం మీద యూఎస్లో అయితే మళ్ళీ ఎకానమీని ఓపెన్ చేసే చర్యలు అయితే మొదలు పెడుతున్నారు. ఇంకొక మంచి న్యూస్ ఏంటంటే చైనా పరంగా ఈ ప్లాస్మా థెరపీ అంటున్నాం కదా, యాంటీబాడీస్ ద్వారా ఈ ప్లాస్మాని ఎక్కించడం, అంటే ఆల్రెడీ వైరస్ సోకి రికవర్ అయిన మనిషి దగ్గర యాంటీబాడీస్ ఉంటాయి, అంటే వాళ్ళ బాడీ యాంటీబాడీస్ని తయారు చేస్తుంది ఆ వైరస్ మీద ఫైట్ చేయడానికి. వాళ్ళకి యాంటీబాడీస్ ఉంటాయి, యాంటీబాడీస్ని బాగా సీరియస్గా ఉన్న పేషెంట్స్లో ఎక్కిస్తున్నారు. అయితే చైనా ఒకటి డిక్లేర్ చేసింది అంటే యాంటీబాడీస్ని క్లోనింగ్ చేయగలిగింది, అంటే యాంటీబాడీస్ని తీసుకొని ల్యాబ్లో క్లోనింగ్ చేయగలుగుతుంది. దానివల్ల కొంతమంది దగ్గర నుంచి ప్లాస్మా యాంటీబాడీస్ తీసుకొని మళ్ళీ దాన్ని క్లోనింగ్ అంటే దాన్ని కాపీ చేయటం, అంటే దాన్ని ల్యాబ్లో తయారు చేయటం. సో దాంతో ఎక్కువ మంది పేషెంట్స్కి ఇవ్వడానికి ఆస్కారం ఉంది కనుక అదొకటి ఇవాళ చైనా డిక్లేర్ చేసింది. తర్వాత ఇంకా ఇండియాలో వచ్చేసరికి ఒక 1700 కేసులు సుమారుగా పెరిగి 23,500కి చేరినాయి. అలాగే 36 మంది చనిపోయి 722 చేరినాయి. ఇప్పుడు గత నెలన్నరగా వాటి ఇంక్రీజ్ ఇన్ కేసెస్ అనేది హైయెస్ట్ అనమాట మనకి ఇండియాలో. దాదాపు 1700 కేసులు హైయెస్ట్గా పెరిగినాయి. కాకపోతే పర్సంటేజ్గా చూస్తే మాత్రం బాగా తగ్గినాయి, జస్ట్ అబౌట్ 6% ఉంది. సో పర్సంటేజ్గా తక్కువ, నెంబర్ ఆఫ్ కేసెస్గా అయితే ఎక్కువ. బట్ ఓవరాల్గా మనదైతే కొంత ఫ్లాట్ అవుతుంది కర్వ్ అన్నట్టు ఐసీఎంఆర్ మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళందరూ కూడా నమ్ముతున్నారు. సో పాజిటివ్ సైన్గానే చూస్తున్నారు. ఓవరాల్గా లాక్డౌన్ వల్ల ఫలితాలు వస్తున్నాయని వాళ్ళు చూస్తున్నారు. అయితే ఒక కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సైంటిఫిక్ అడ్వైజర్ ఆధ్వర్యంలో ఒక 3 సంస్థలు కలిపి ఒక ప్రొజెక్షన్స్ అనేది నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ బెంగళూరులో ఉన్న సంస్థ, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటి బాంబే, వీళ్ళు ముగ్గురు సంయుక్తంగా ఏంటంటే కొంత ప్రొజెక్షన్స్, గతంలో చెప్పినట్టుగా అనేక మ్యాథమెటికల్ మోడల్స్ని వీళ్ళు స్టడీ చేస్తూ ఉంటారు. అన్ని దేశాల్లో చేస్తారు, మన వాళ్ళు కూడా చేశారు. సో వీళ్ళ ప్రొజెక్షన్స్ ప్రకారం మరణాలు అంటే ఒక రోజుకి కాదు, వారం లెక్కల ఏప్రిల్ 30కి ఇంకొక 1269 మరణాలు జరగవచ్చని, మే 7కి 4300 సుమారు మరణాలు జరగవచ్చని, మే 14కి 15,474 మరణాలు. ఇవన్నీ వారాల లెక్కలు. అలాగే మే 21 వచ్చేసరికి సుమారు 57,000 మరణాలు. ఇవన్నీ ఏంటంటే ప్రొజెక్షన్స్ జనరల్గా ఉన్న, అంటే లాక్డౌన్ ఉంటే ఒక రకంగా ఉంటుంది, లాక్డౌన్ తీసేస్తే ఒక రకంగా ఉంటుంది. అలాగే సోషల్ డిస్టెన్సింగ్ అనేది మనం అందరం పాటిస్తే ఒక రకంగా ఉంటుంది. అందరూ విచ్చలవిడిగా రేపు బిజినెస్లు, వ్యాపారాలు, ఫ్యాక్టరీలు, షాప్స్ అన్నీ ఓపెన్ అయిన తర్వాత ఎవరు ఇష్టం వచ్చినట్టు ఉంటే వ్యాప్తి. ఎందుకంటే గతంలో కూడా చెప్పాను, వైరస్ జీరోకి అయితే ఏం రాదు, కొత్త కేసులు వస్తూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్ అనేది వ్యాక్సిన్ వచ్చేదాకా కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఉండాలి, అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పితే లాక్డౌన్ తీసేయటం అంతం కాదు, జస్ట్ ఆరంభం, మళ్ళీ నెక్స్ట్ ఫేజ్గా ఆరంభం. సో వాళ్ళ ప్రొజెక్షన్స్ కొంచెం చూడటానికి భయంకరంగా ఉన్నాయి, కానీ మరి కొంచెం వాళ్ళు కూడా ఏంటంటే దానికి తగ్గట్టు ఆరోగ్య రంగాన్ని రెడీ చేసుకోవడం కోసం వాళ్ళ ఫిగర్స్ అనేది ప్రొజెక్షన్ చేశారు. బట్ లాక్డౌన్ ఇంకా సత్ఫలితాలు ఇచ్చి అంతంత ఉండకపోవచ్చని ఆశిద్దాము. ఓకే, సో ఇవాళ డిబేట్ టాపిక్ వచ్చేసరికి ఈ కరోనా వైరస్, ఈ ఎకనామిక్ ఇంపాక్ట్ వల్ల కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయీస్కి డియర్నెస్ అలవెన్స్ అంటారు, పెన్షనర్స్కి డియర్నెస్ రిలీఫ్ అంటారు. సో ఈ రెండు కూడా సుమారుగా 49 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీస్ ఉన్నారు, పెన్షన్లో ఒక 65 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇంపాక్ట్ అయ్యేటట్టుగా ఏంటంటే ఆ డిఎన్ఎస్ అలవెన్స్, డిఎన్ఎస్ రిలీఫ్ని ఫ్రీజ్ చేసింది. జనవరి నుంచి వచ్చే సంవత్సరం జూన్ దాకా, అంటే 18 నెలల పాటు ఫ్రీజ్ చేసింది. దానివల్ల కేంద్ర ప్రభుత్వానికి అబౌట్ 37,500 కోట్లు మిగిలిద్ది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అది ఫాలో అవుతే సుమారుగా 82,500 కోట్లు, రెండూ కలిపితే 1,20,000 కోట్లు మిగిలిద్దని లెక్కలేస్తున్నారు. దీని గురించి మనం ఇవాళ చర్చిద్దాం. మరి దాదాపు 1,15,00,000 మంది ఎంప్లాయీస్ కానీ పెన్షనర్లకి ఇంపాక్ట్ అయ్యే డేషను, మరి స్టేట్ గవర్నమెంట్స్ కూడా నిర్ణయం తీసుకుంటే కొన్ని కోట్ల మందికి ఇంపాక్ట్ అయ్యింది కనుక దీన్ని మంచెడ్లు ఇంకా ఎలా చేయొచ్చు అని చూద్దాం. ఇవాళ డిబేట్లో పాల్గొనడానికి కృష్ణరాజు గారు, ఏపీ ఎడ్టెక్ అసోసియేషన్ అధ్యక్షులు, విజయవాడ స్టూడియో ఉన్నారు. అలాగే సయ్యద్ రఫీ గారు, విశ్లేషకులు, అలాగే రైల్వేస్లో కూడా గతంలో పనిచేసి రిటైర్ అయిన వారు. సో వారు కూడా ఇంపాక్ట్ అయ్యారు కనుక వాళ్ళ దృక్పథం కూడా చెప్తారు. అలాగే కిలారు దిలీప్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, ఢిల్లీ నుంచి లైవ్లో ఉన్నారు. ఓబులేష్ గారు, ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వారు కూడా లైవ్లో ఉన్నారు.
అంబటి రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా హైదరాబాద్ నుంచి లైవ్లో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఓబులేష్ గారు, మీరు ఏఐటీసీ సంఘం తరఫున ఉన్నారు. ఓవరాల్గా ఎలా చూస్తారు ఈ నిర్ణయాన్ని? ఆబ్వియస్గా కొంత ఎంప్లాయీస్లో అసంతృప్తి అనేది ఉంటుంది, కానీ గతంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా క్యాబినెట్ మంత్రులకు కానీ, ఎంపీలకు కానీ, రాష్ట్రపతిగా కానీ, గవర్నర్లు అందరికి కూడా 30% శాలరీ కట్ చేసింది 12 నెలల పాటు. సో దానికి నెక్స్ట్ డిసిషన్గా ఇలా అంటే ఎంప్లాయీస్ ఎక్కువ కాకుండా డిఏ వరకు కొంతవరకు ఫ్రీజ్ చేయడం జరిగింది. దానివల్ల అంత మిగిలినది ఉంటుంది, ఎందుకంటే కరోనా వైరస్ వల్ల ఆదాయాలు తగ్గిపోయినాయి, దీనికి చాలా ఖర్చు ఉంటుంది. ఇన్ ప్రిన్సిపల్గా అయితే నేనైతే ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. గతంలో కూడా చెప్పాను, ఎంప్లాయీస్ కూడా అందరూ అన్ని వర్గాలు, పేదలైనా, వలస కార్మికులైనా, డైలీ కూలీలైనా, మధ్యతరగతి వారు, చిన్న వ్యాపారాలు, చిన్న ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ నడుపుతున్న వారు అందరూ కూడా ఇంపాక్ట్ అయినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎంతో కొంత త్యాగానికి సిద్ధపడాలనేది నా పర్సనల్ అభిప్రాయం. ఓబులేష్ గారు, మీరు చెప్పండి, ఏమనుకుంటున్నారు? ఇది వాస్తవానికి ఏమంటే కేంద్ర ప్రభుత్వం తన యొక్క అసమర్థ నిర్వహణతో ఆర్థిక వ్యవస్థలో సంభవిస్తున్నటువంటి అవకతవకలు, లోపాలు, మాంద్యం ఏదైతే ఉందో దాని నుంచి ఉత్పన్నమయ్యేటువంటి అన్ని రకాల భారాలను కార్మిక వర్గం పైన నెట్టేటువంటి దుశ్చర్య ఇది. ఎందుకంటే ఇవాళ ఏదో త్యాగం చేయాలని చెప్తున్నారు. 1,15,00,000 మందికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. ఈ 3 విడతలుగా ఇవ్వాల్సినటువంటి డిఏ అంటే ఇప్పుడు 2020 జనవరి నుంచి ఇప్పటికి ఇవ్వాల్సింది ఒక విడత, దాని తర్వాత ఒక విడత, ఆ తర్వాత 2021 జూలై అని చెప్తున్నారు వాళ్ళు. ఈ 3 విడతల డిఏలు కలిసి ఈ 1,15,00,000 మంది ఉద్యోగస్తులకు, పెన్షనర్స్ కు కలిసి వాళ్ళు ఖర్చు అయ్యేది ఒక్కొక్క ఉద్యోగి పైన సరాసరి 40 నుంచి 45 వేల రూపాయలు ఉంటా ఉంది. ఇది మొత్తంగా మీరు అనుకున్నటువంటి 30 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు కాదు, దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తుల ముక్కు పిండి, జోవి పిండి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దీనివల్ల ఉద్యోగస్తులు త్యాగం చేసినారనేటువంటిది కాదు, కానీ వ్యవస్థనే పూర్తిగా తలకిందులు అవుతుంది. ఎందుకంటే ఇవాళ నేను 5 జతల బట్టలు సంవత్సరానికి ఒకటింటికి కొనేటువంటి వాళ్ళని, నాకు 45,000 ఆదాయం ఒక సంవత్సరం తగ్గిపోతే 3 జతల బట్టలే కొనుక్కుంటా. దానివల్ల ఈ బట్టల వ్యాపారం కావచ్చు, లేకపోతే పత్తిలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఈ మిల్స్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళకు పని తగ్గిపోతుంది. ఆ పద్ధతిలో అన్ని రంగాలు మొత్తంగా వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అతలాకుతలమవుతారు. ఇది ఒక గొలుసుకొట్ట సంక్షోభంగా ఏర్పడి పూర్తిగా కార్మిక వర్గం ధ్వంసమవుతుంది, వ్యవస్థ ధ్వంసమవుతుంది, ఆర్థిక వ్యవస్థ తలకిందులవుతుంది. దేశమే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలోకి నెట్టబడుతుంది. అందులో ఇది పూర్తిగా అశాస్త్రీయమైంది, అవాస్తవికమైంది. కార్మిక వర్గం పైన చేసేటువంటి దాడిని కరోనా ముసుగులో, కోవిడ్ ముసుగులో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అంచెలంచెలుగా ముందుకు తీసుకుపోయే దాంట్లో భాగంగానే దీన్ని ప్రారంభించింది. ఇది చాలా నష్టం ఇవాళ. ఎందుకంటే దేశంలో చాలా మందికి అంటే ప్రధానంగా ఇవాళ బ్యాంకులకు డబ్బు ఎగరగొట్టినటువంటి పెద్ద మనుషులు ఒక 36 కంపెనీలు ఉన్నారు. వాళ్ళ నుంచి 13 లక్షల కోట్ల రూపాయలు దాని డబ్బు తీసుకురావాలి. అట్లాగే పన్నులు ఎగ్గరగొట్టినటువంటి పెద్ద మనుషులు ఈ దేశంలో ఉన్నారు. ఆ డబ్బు కూడా 8,90,000 కోట్ల రూపాయలు అవుతుందని పార్లమెంటు దగ్గర పెండింగ్ లో లెక్కలన్నీ ఉన్నాయి. మరి ఈ డబ్బులు రికవరీ చేయకుండా, దాన్ని తీసుకురాకుండా ఇవాళ కార్మికులను, అందులో ఈ ముందే సంక్షోభంలో ఉన్నారు కార్మికులు, వాళ్ళపైన అది మూలిగే నక్కపైన తాటి పండ పడింది అన్నట్లుగా ఇది అదనపు భారం అవుతుంది. ఇది కార్మిక వర్గం మొత్తంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే అనుకుంటే ఈ 1,15,00,000 మంది, రేపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని అమలు చేస్తే మొత్తంగా వ్యవస్థ తలకిందులవుతుంది. చాలా ప్రమాదం ఏర్పడుతుంది, నిరుద్యోగ సమస్య ఎక్కువ ఏర్పడుతుంది, కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, ఆహార సమస్య ఏర్పడుతుంది. ఇదంతా చాలా పెద్ద భయంకరమైనటువంటి సమస్యకు దారితీస్తుంది. కాబట్టి వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే తన బడ్జెట్ 35 లక్షల కోట్ల రూపాయలు ఉందో అందులో నుంచి ఇప్పుడు కేవలం 1,70,000 కోట్లు మాత్రమే రాయితీలు ఇస్తానని చెప్పింది. అది కాకుండా ఇంకా ఒక 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకొస్తే నిపుణులు చెప్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థ
దాదాపు 8.5 లక్షల నుంచి 9.5 లక్షల కోట్లు నష్టపోతుంది అంటున్నారు. Yeah. మరి అది నష్టపోకుండా ఉండాలంటే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో సహజంగా కీన్స్ యొక్క థీరీనన్నా అమలు చేయాలి, లేదా కీన్స్ కాకపోతే ఇంకొక థీరీ ఏదైతే ఉందో ఆ థీరీ ప్రకారంగా చేయాలి. అంటే ఒకటేమో గిరాకీని పెంచాలి, కొనుగోలు శక్తిని పెంచాలి, ఇంకొకటేమో డిస్ట్రక్షన్ అండ్ కన్స్ట్రక్షన్ అనేటువంటి థీరీ. అవి రెండూ కూడా పాటించకుండా ఇప్పుడు ఉద్యోగస్తుల మెడ మీద కత్తి పెట్టి మీరు ఇవ్వాలనా లేకపోతే చస్తారా అంటున్నారు. వాళ్ళు ఒకవేళ ఏమైనా ఆందోళన చేయాలంటే ఇప్పుడున్నటువంటి ఈ పనులన్నీ అంతరాయం ఏర్పడుతుంది. పౌరుల చేత, సమాజంలో ఉండే పౌరుల చేత తన సమాజంలో ఉద్ధరణ కోసం పనిచేసేటువంటి ఉద్యోగ వర్గాలపైన దాడి చేయడం అనేటువంటిది ఇదే. కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఏటుగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. అవసరం వస్తే దీనిపైన ప్రత్యక్ష ఆందోళన కూడా పూనుకుంటాం. ఓకే ఓబులేష్ గారు, కృష్ణరాజు గారు, మీరు విశ్లేషకులుగా ఎలా చూస్తారు ఈ ఇష్యూని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని? కోవిడ్ నేపథ్యంలో ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ఈ రోజున ఆర్థిక సంక్షోభంలో చిక్కున్నాయండి. ఈ సంక్షోభానికి గురికాని వర్గం అంటూ ఈ ప్రపంచంలో ఎక్కడ ఏదీ లేదు. దాంట్లో ఉద్యోగ వర్గం, కార్మిక వర్గం కూడా మినహాయింపేం కాదు. అయితే కొన్ని దేశాలు, మీకు అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, జపాన్ కూడా అండి, వాళ్ళ ఎంప్లాయీస్కి ఒకవేళ మీరు ఎంప్లాయీస్ ద్వారా ఉద్యోగం తీయద్దు, మీరు ప్రైవేట్ సెక్టర్ వచ్చేటప్పటికి వాళ్ళని మీరు ఉంచుకుంటే వారి జీవితంలో మేము 60%, 70%, 80% ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఈరోజు జపాన్కి వచ్చేటప్పటికి వాళ్ళు ఇంగ్లాండ్కి వచ్చేటప్పటికి అండి, ఆయన మీ జీతంలో 80% లేదా 2,500 పౌండ్స్ ఇస్తామని చెప్పి ఆయన మన భారతీయ సంతతికి చెందిన ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రకటించాడు. అంటే మనం ప్రైవేట్ సెక్టర్కి వచ్చేటప్పటికి వారిని ఆదుకోవడానికి దాదాపు అన్ని దేశాల్లో ప్రభుత్వాలు ఏదో రకంగా వాళ్ళకి కొంత ముందుకు వస్తున్నాయండి. ప్రభుత్వ సెక్టర్లోని ఉద్యోగులు, కార్మికులకు వచ్చేటప్పటికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనేది ఏంటంటే తాత్కాలికమైన హోల్డింగ్ తప్ప శాశ్వతమైన అది రద్దు కాదండి. అది ఇప్పుడు మీరు చెప్పిన డిఏ ఈ 18 నెలలకు మాత్రం అడిషనల్ డిఏ ఇవ్వరు. పాత డిఏ 17% ఇస్తారండి. పెంచాల్సిన డిఏ పెంచరు, డిఫర్ చేస్తున్నారు. ఇవాళ కాదు రేపిస్తా ఉంటారు. అట్లా ఇవ్వమని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదండి. 18 నెలలకు అసలు ఇవ్వరు. మళ్ళీ జూలై 2021 నుంచి కంటిన్యూ చేస్తారు. అంటే ఈ 18 నెలలు బకాయిగా అయితే ఇవ్వరండి. బకాయి ఇప్పుడు ఇవ్వనని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించి మళ్ళీ ఆర్థికంగా ఇంప్రూవ్ అయితే వాళ్ళు చేస్తారండి. ఇక్కడ నేను చెప్పబోయే అంశం ఏంటంటే, మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు సంబంధించి వాళ్ళ జీతభత్యాలు, పెన్షన్లు అనేవి బహుశా అనేక దేశాలతో పోలిస్తే, ఈవెన్ చైనాతో పోలిస్తే మనది చాలా ఎక్కువగా ఉందండి. అది జీడిపికి వచ్చేటప్పటికి మీకు ఇండియాలో మొత్తం జీడిపిలో 9% జీతభత్యాలకి, పెన్షన్లకి, ఇతరత్ర ఈ డిఏలకి, వీటికి మొత్తం బడ్జెట్లో కాదు మీరు అనేది, జీడిపిలో సార్. అక్కడ అది జీడిపిలో 9% అవుతుంది. చైనాకి వచ్చేటప్పటికి 5% ఉందండి. అమెరికాకి వచ్చేటప్పటికి 6% ఉంది. జపాన్కి వచ్చేటప్పుడు 4% ఉందండి. యూకేకి వచ్చేటప్పటికి 5% ఉంది. ఇట్లా అనేక దేశాలు చూస్తే పోలిస్తే మన దేశంలో ఈ ఎక్కువగా మనం వీళ్ళకి శాలరీస్ పే చేస్తున్నాం. మీకు ఇంకో రైల్వేస్కి వచ్చేటప్పటికి ఇంకో విషయం చెప్తాను మీకు. ఇదంతా సమాచారం కోసమేనండి, మనం ఇది నిర్ణయం కోసం కాదు. రైల్వేకి వచ్చిన ప్రతి ₹1000 ఆదాయంలో దాదాపు ₹475 ఈ వేజెస్కే పోతుంది. మనం ఒక ₹1000 పెట్టి టికెట్లు కొన్నాం అనుకోండి, దాంట్లో రైల్వే శాఖ ఏం చేస్తుందంటే దాంట్లో ₹475 తీసుకెళ్లి శాలరీస్ కింద ఇస్తుంది. 50% దగ్గర అది. ఇట్లాగే మీకు చూసుకుంటూ ఉంటుంటే రక్షణ శాఖకి, లేకపోతే ఇప్పుడు ఈ పెన్షన్స్కి వచ్చేటప్పుడు కూడా భారతదేశానికి ఒక లాభం, ఒక నష్టం ఏంటంటే, మధ్యతరగతి వర్గాలు, జనం బాగానే ఉంది, అట్లాగే యువకులు కూడా బాగానే ఉన్నారండి. కానీ క్రమంగా ఏమవుతుందంటే, ఈ వృద్ధాప్యపు జనాభా కూడా క్రమంగా పెరగటం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళ ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, జీవన ప్రమాణం, వీళ్ళ ఆయుష్ కూడా పెరగడం వల్ల ఏమవుతుందంటే, ఈ పెన్షన్ బడ్జెట్ కూడా క్రమంగా పెరుగుతూ వచ్చిందండి. అది మీకు రైల్వేస్కి వచ్చేటప్పటికి, మీకు రక్షణ శాఖకి వచ్చేటప్పటికి ప్రతి 100 మంది రక్షణ శాఖ సిబ్బందికి చూస్తే 110 మంది పెన్షన్లు ఉన్నారండి. ఇక్కడ మీకు వర్కింగ్ వాళ్ళు 100 మంది ఉంటే 110 మంది ఉన్నారు అక్కడ. మీకు అది బికాజ్ ఎర్లీగా రిటైర్ అవుతారు. మీకు అట్లాగే కొన్ని రాష్ట్రాలకు వచ్చేటప్పుడు ఏపీలో 60 నుంచి 73% బడ్జెట్లో వీళ్ళు జీతభత్యాలు ఖర్చు పెడుతున్నారండి. అట్లాగే మీకు గవర్నమెంట్కి వచ్చేటప్పటికి
ప్రస్తుతానికి అంటే ప్రతి కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటప్పటికి ప్రతి 100 మందిలో 69 మంది 100 మంది ఉద్యోగులు ఉంటే 69 మంది పెన్షనర్స్ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే వచ్చే 7 ఏళ్లలో ఈ సంఖ్య సమానం అవుతుంది. అంటే వాళ్ళు 100 అంటే వీళ్ళు 100 అవుతారు అక్కడ. ఇంకోటి ఏంటంటే మీకు మన రాష్ట్రాలకు వచ్చేటప్పుడు కొన్ని రాష్ట్రాలు చెప్తాను, మీకు అన్నీ చెప్పట్లేదండి. మన రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్కి వచ్చేటప్పటికి అంటే దీంట్లో జీతభత్యాలు వడ్డీలు ప్రధానంగా ఉంటాయి. మీకు సబ్సిడీస్ ఉంటున్నాయి కానీ సబ్సిడీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ వేరే ఇస్తున్నారు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి రెవెన్యూ ఎక్స్పెండిచర్లో 52% జీతభత్యాలకి వడ్డీలకి దానికి పోతుందండి. మీకు అట్లా కేరళకు వచ్చేటప్పటికి 67% పోతుంది, పంజాబ్కి వచ్చేటప్పుడు 78% పోతుంది ఎక్స్పెండిచర్లో, తెలంగాణకు వచ్చేటప్పుడు 50% పోతుందండి, తమిళనాడుకి వచ్చేటప్పుడు 50% పోతుంది. అంటే అప్పులు వడ్డీలు రెండు కలిపది ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్లో ఈ కమ్యూనిటీ ఎక్స్పెండిచర్ అనేది. అయితే మీకు నేను చెప్పినట్టు 60 నుంచి కొన్ని రాష్ట్రాలకు 60 నుంచి 73% ఈ టోటల్గా మనం చేసే వ్యయంలో జీతభత్యాలకి పెన్షన్లకి వెళ్ళిపోతుంది. అంటే కొంతకాలం పోతే ఏమవుతుందంటే మన భారతదేశం అనేది ఇప్పటికే ఏంటంటే మనకు భారీగా కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ బిల్ అనేది ఈ శాలరీ ప్లస్ పెన్షన్ బిల్ అనేది మనకి చాలా భారంగానే ఉంది. కానీ ఇవ్వక తప్పదు, అది మనం వెల్ఫేర్ స్టేట్గా మనం చెప్పుకుంటున్నాము, చేయాల్సి వస్తుంది. కానీ దీనికి సంబంధించి ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే అన్నీ బాగానే ఉన్నాయి, మనం శాలరీస్ బాగానే ఇస్తున్నాం, వాళ్ళకి డిఏలు ఇస్తున్నాం, మనం పోరాటాలు చేస్తున్నాం, పెన్షన్స్ ఇస్తున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ వర్గాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే కార్మికుల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన అవుట్పుట్స్ అనేది ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. అక్కడ ముఖ్యంగా మీకు యూజీసీ లాంటి సంస్థలు ఉన్నాయండి, మీకు అట్లాగే అనేక మీకు పరిశోధనశాలలు ఉన్నాయి. అక్కడి నుంచి మనకి ఇప్పటిదాకా ఎటువంటి ఫలితాలు రావట్లేదండి. ఇప్పటిదాకా మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉపయోగపడే ఏ వస్తువును కూడా మనం కనుక్కోలేకపోయాం. ఓకే, అదేనండి. గొప్ప నోబెల్ బహుమతుల గ్రహీతలు కూడా బ్రిటిష్ టైంలో మనకి సివి రామన్ తప్ప ఆ తర్వాత మనకి ఎవరు రాలేదండి. ఇది భారతీయ సంస్కృతి. ఇక్కడ మేధావులందరూ అబ్రాడ్ వెళ్ళి అక్కడ కొంటున్నారు, అది కూడా లేదు కదండి అక్కడ. ఇప్పుడు కొంటున్నారు కాబట్టి ఏంటంటే ఈ దగ్గర నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే మనం ఈ ప్రభుత్వ ఒక్క నిమిషం ఓబులేష్ గారు వ్యవస్థలో పాలక వర్గాలు చేస్తున్నటువంటి పొరపాట్లను ఉద్యోగస్తులు చేయలేదు, ఆవిష్కరణ చేయలేదంటే ఎట్లా చేస్తారు? మీరు సరిగ్గా వినండి. మీరు వచ్చిన ఇబ్బంది ఇదేనండి, కామ్రేడ్స్ వచ్చిన ఇబ్బంది ఇదే. మీరు కామ్రేడ్స్ వచ్చి సగం వింటారు. ఎక్కడ నేను పాలక వర్గం నుంచి పనిలేదండి, నేను ఉద్యోగ వర్గం నుంచి పనిలేదు. నేను చెప్పేది అంటారా, వీళ్ళ వైఫల్యమే. వీళ్ళు సరిగ్గా వాటి మీద అజమాయిషీ చేసి ఈ సంస్థల మీద అజమాయిషీ చేసి ఫలితాలు తీసుకోవాలి, ఫెయిల్ అవుతున్నారు. మళ్ళీ ఎందుకు టాపిక్ మళ్ళీ బ్రాడ్ గా చాలా లోపాలు ఉన్నాయి. మన దేశం ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి తగ్గాలండి, అవినీతి తగ్గాలి, అవినీతి తగ్గాలి, మీ దగ్గరకు వస్తాను, సమర్థత పెరగాలి. ఇవన్నీ జరిగినప్పుడు మాత్రమే మనం పెట్టే ఈ ట్యాక్స్ పేర్స్ మనీకి ఒక సార్థకత లభిస్తుంది. ఓబులేష్ గారు మళ్ళీ వస్తాను, మీ దగ్గరికి వస్తాను. రఫీ గారు మీరు చెప్పండి, విశ్లేషకులుగా అలాగే మీరు కూడా ఒక స్టేక్ ఉన్న వాళ్ళు. బట్ ఎనివే చెప్పండి మీ అభిప్రాయం. ఇప్పుడు కరోనా సంక్షోభంలో భారత ప్రభుత్వం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టిందా? పెట్టలేదు కదా. హెల్త్ ఎమర్జెన్సీ పెట్టింది. లాక్డౌన్ కంటిన్యూ అవుతూ ఉంది. అయితే భారతదేశ ప్రభుత్వం కనుక ఫైనాన్స్ ఎమర్జెన్సీ పెట్టేస్తే అన్ని వర్గాలు కూడా దాంట్లో భాగస్వామ్యం అవుతాయి. మీరు ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు మీరేమైనా ఆర్డినెన్స్ తెచ్చారా? తెలియదు. పోనీ కార్మిక ప్రతినిధులతో మాట్లాడారా? చర్చించారా? చర్చించలేదు. మీరు ఏకపక్షంగా తీసుకున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవాళ ఒక పక్కన కరోనా సంక్షోభంలో పనిచేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగస్తులే పనిచేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఆల్రెడీ 12 నెలలు రోజుకొక 1 డే శాలరీ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి 1 డే శాలరీ ఎవ్రీ మంత్ కటింగ్ చేయడానికి ఒప్పుకున్నారు. మీరు చెప్పారు, దానికి సిద్ధపడ్డారు. కానీ అది సిద్ధపడుతూనే మళ్ళీ మీరు పెంచిన డిఏ, ఈ నెలలో కలపాల్సిన డిఏ 3 నెలలు రావాల్సినటువంటి అరియర్స్ ఇటు పెన్షనర్స్ కానీ ఇటు వీళ్ళకి కానీ మీరు కట్ చేశారు, ఏకపక్షంగా కట్ చేశారు. ఇవాళ దేశంలో ఉండేటువంటి అన్ని కార్మిక సంఘాలు దీన్ని వ్యతిరేకించినాయి. అయితే ఎందుకు వ్యతిరేకించినాయి అంటే పెన్షనర్స్కి కానీ ఉద్యోగులకు కానీ వాళ్ళకి రావాల్సింది ప్రభుత్వం ఇచ్చేటువంటి అదేదో ప్రతిఫలం కాదు, ఒక హక్కు. అది డిఏ అంటే ధరలు పెరిగితే వచ్చేటువంటిది. ఇది వాళ్ళ లవ్లీవుడ్కి సంబంధించినటువంటి అంశం. మార్కెట్లో రేట్లు పెరిగితే డిఏ పెరుగుతుంది.
అది వాళ్ళ హక్కు. అది ఆ హక్కుని మీరు తీసేయడానికి కుదరదనేది సుప్రీంకోర్టు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు 50% ఇచ్చే దాని మీద హైకోర్టులో కేసు ఉన్నది. సుప్రీంకోర్టు 2 సార్లు చెప్పింది పెన్షనర్స్ని వాళ్ళకి ఉండేటువంటి దాన్ని తగ్గించడం కానీ, సగం ఇవ్వటం కానీ, రద్దు చేయటం కానీ ప్రభుత్వాలకు అధికారం లేదని చెప్పింది. చెప్పిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా చేసింది. ఇక్కడ నేనేమంటున్నానంటే 7వ వేతన సంఘంలో ఏదైతే సిఫార్సు చేసిందో కేంద్ర ప్రభుత్వానికి, అది 2016 నుంచి ఇప్పుడు దాకా ఆ సిఫార్సులే అమలు జరపలా. ఇప్పుడు కరోనా వచ్చింది. దాంట్లో రావాల్సిన అలవెన్సెస్ కానీ, పెంచిన శాలరీస్ కానీ ఏ ఇవ్వలా. దాని మీద కార్మిక సంఘాలు నిత్యం పోట్లాడుతూనే ఉన్నాయి. మీరు వేసినటువంటి పే కమిషను, మీరు యాక్సెప్ట్ చేసినటువంటి పే కమిషను, మీరు వాగ్దానాలు చేసి ఎదుగు ఇప్పుడు చేస్తున్నాం, ఈ జూన్ నుండి చేస్తున్నాం, ఆ జనవరి నుండి చేస్తున్నాం అని చెప్పి ఈ 3-4 సంవత్సరాల నుండి మీరు ఏదైతే ఇచ్చారో అది చేయకపోగా ఇప్పుడు పెంచిన డిఏని మీరు రద్దు చేశారు. ఇది 18 నెలల పాటు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి, ఒక పక్కన మీరు ఏమంటారు, ఏజ్ ఎక్కువ 60 సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళు పౌష్టికాహారం తీసుకోవాలి, వాళ్ళు బలంగా ఉండాలి, ఇమ్యూనిటీ పెంచుకోవాలి అని మీరు చెప్తూనే వాళ్ళకి సంబంధించినటువంటి రావాల్సినటువంటి హక్కుగా పెరిగినటువంటి అరకొర దాన్ని కూడా మీరు కట్ చేస్తూ ఉన్నారు. ఒక పక్కన కట్ చేస్తూ మీరేం చెప్తా ఉన్నారు, దేశం సంక్షోభంలో మీరు పెట్టండి, ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చిందని చెప్పి మీరు అనండి అన్నప్పుడు వేరే సంగతి. ఇవాళ 31 రోజు అయింది. 31 రోజు ప్రజలు సహకరిస్తూ ఉన్నారు. ఇవాళ ఇంకోటి ఏంటంటే ఈ 7వ వేతన సంఘం వచ్చిన తర్వాత పెన్షన్ కూడా తగ్గించేశారు. అంతకుముందు బేసిక్లో 50% ఉండేది, ఇప్పుడు 40% చేశారు. మీకు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్లో ఉన్నటువంటి పెన్షనర్కి సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్కి 50% తేడా ఉంది. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో గ్రూప్ డి ఎంప్లాయీ కనుక రిటైర్డ్ అయితే అతనికి 30,000 పెన్షన్ వస్తుంది, 25,000 నుంచి 30,000. అదే మీకు సెంట్రల్ గవర్నమెంట్లో 10,000 వస్తుంది. 10,000 రూపాయలతోనే బతికేటువంటి గ్రూప్ డి ఎంప్లాయీస్ వాళ్ళకి ఇల్లు లేక అద్దెంట్లో ఉంటూ ఈ పెన్షనే ఆధారంగా బతికేటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు మీరు 1,15,00,000 చెప్తున్నారు, వాళ్ళ మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఇది చాలా మందికి, కోట్ల మందికి సంబంధించినటువంటి అంశం. ఇది మీరు ఏకపక్షంగా చేయడానికి లేదు, మీరు నెగోషియేట్ చేయాలా. మీరు అందరితో నెగోషియేట్ చేస్తున్నారు కదా, ఒక పెద్ద కార్మిక వర్గంతో మీరు ఎందుకు ఆ ప్రతినిధులతో మాట్లాడకుండా చేస్తారు? అది ఒక ప్రధానమైన విషయం. ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎంప్లాయీస్, మధ్యతరగతి ప్రజల మీద నోట్ల రద్దు దగ్గర నుండి ఈ సంక్షోభం కంటిన్యూ అవుతూ ఉంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్, ఈ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిని పెంచమని అడుగుతూ ఉంటే మొన్న దాంట్లో కూడా ఇటు పాత అది కూడా ఎంప్లాయీస్ మీద పడినటువంటి భారమే. అంటే ఏ సంస్కరణ మీరు చేసినా, ఏ చర్య తీసుకోవాలని అనుకున్నా అది ముందుగా దొరికేది ఎంప్లాయీసే. వాళ్ళు మీ కంట్రోల్ ఉంటారు కాబట్టి. మిగతా వాళ్ళు కోట్ల రూపాయలు ఎక్కొట్టి నల్లధనాన్ని పెంచేసుకొని బ్యాంకుల్ని మోసం చేసిన వాళ్ళ మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కేజీ బేసిన గ్యాస్లో నుంచి ఇక్కడ నుండి లక్షల కోట్లు సంపాదించి కుబేరులు అవుతున్న వాళ్ళ మీద మీరు ఎటువంటి నోటీస్ ఇవ్వాలా? ఏం చేస్తాం? ప్రజలు ఏమడుగుతున్నారంటే నిన్నటి నుంచి మీరు విదేశాల్లో దాచిన డబ్బుని 100 రోజుల్లో సిట్టేశారు. వాళ్ళని తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు మీరు అకౌంట్లో వేస్తామన్నారు. బ్యాంకుల్లో కుట్టినటువంటి 9 లక్షల కోట్లు ఉన్నాయి, ఎన్పిఏలు ఉన్నాయి. వాటి మీద మీరు ఏమైనా ఒక డైలాగ్, ఒక మాట మాట్లాడకుండా ఈ వేతన జీవులు, ఈ ముసలి వాళ్ళు, పెన్షనర్సే దొరికారా? ఇప్పుడు 30 వర్షాలు అలాగే నేను ఒక మాట చెప్పిన తర్వాత నేను రామకృష్ణ గారికి చెప్తాను. ఇప్పుడు 30% పార్లమెంట్ సభ్యులు వాళ్ళు వేతనాలు, మీరు ప్రజాసేవ చేయడానికి వచ్చారండి, మీరు వేతనాలు తీసుకొని రాలా. ఇవాళ ప్రభుత్వం నడుస్తుందంటే ప్రభుత్వ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ప్రభుత్వం మీరు నడుపుతున్నారంటే, ఇప్పటికీ రైళ్లు నడుస్తున్నాయంటే, ఇప్పుడు గూడ్సులు నడుస్తున్నాయంటే ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. పనిచేసిన దానికి జీతము, మార్కెట్లో ధరలు పెరిగిన దానికి డిఏ పెరిగింది కాబట్టి అరియర్స్. కానీ ఇదేదో మీరు త్యాగం చేసేయండి అంటే మీరు సిస్టమ్ని ఒక పక్కన మీరు వాడుకుంటారు. వాళ్ళకి రావాల్సిన చోట దేశంలో ఉన్న సంక్షోభం, దేశం అప్పుల్లో ఉంది. అప్పుల్లో ఉంటే మీరు చేసినటువంటి అప్పులు దేనికోసం చేశారు? రామకృష్ణ గారు, మీ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అభిప్రాయం చెప్పండి. సార్,
కాంగ్రెస్ పార్టీ తరఫున జాతీయ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది సార్. మీరు ఎంపీల నిధులకు సంబంధించి 30% కాదు పూర్తిగా మీరు కట్ చేస్తామన్నా కానీ మేము స్వాగతిస్తాం. కానీ ఇటువంటి నిర్ణయాలు ఎవరైతే పెన్షనర్స్ పేద బడుగు వర్గాలు ఉంటారో సార్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనగానే మనం కేవలం ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని లేకపోతే పై స్థాయి ఆఫీసర్లు దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే సరిపోదు. వాళ్ళు కేవలం 5% మించి ఉండరు. కింద గ్రేడ్ డౌన్ వరకు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ దీని ప్రకారం షెడ్యూలింగ్ చేసుకొని దీని ప్రకారం వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి తప్ప ఇవాళ మీరు చూడండి, ఏ ఫైనాన్స్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరిని మాట్లాడినా ఏం చెప్తున్నారు, మనది బీభత్సమైన ఆర్థికంగా బలపడ్డాం, 3 ట్రిలియన్ ఎకానమీకి దగ్గర అయ్యాం, లేకపోతే 5 ట్రిలియన్ కి తీసుకెళ్లిపోతున్నాం అని పెద్ద మాటలు మాట్లాడారు. ఇవాళ అటువంటి పెద్ద మాటలు మాట్లాడారు. చివరికి ఏ పరిస్థితికి వచ్చారంటే పెన్షనర్స్ దగ్గర నుంచి వాళ్ళ డిఏలు కూడా కోత విధించి దాన్ని తినే పరిస్థితిలోకి వచ్చారు. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలనేది మనం చూడాల్సిన పరిస్థితి. సార్, ఇప్పుడు గత 6 సంవత్సరాల క్రితం 50 లక్షల కోట్లుగా ఉన్న అప్పు ఇవాళ 98 లక్షల కోట్లకి వెళ్ళడం జరిగింది. సరే, మీరు అప్పు తెస్తారా లేకపోతే ఏం చేస్తారో తెలియదు కానీ ఇప్పుడు దేశంలో ఉన్న ఆర్థికవేత్తలు మొత్తం రఘురామ్ రాజన్ తీసుకున్నా, అభిజిత్ బెనర్జీ తీసుకున్నా, లేకపోతే అమాసి సేన్ తీసుకున్నా, చివరికి మాజీ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా వాళ్ళు ఏం చెప్తారంటే సిస్టమ్ లోకి డబ్బులు పంపించండి, సిస్టమ్ లోకి మనీని ఎక్కువ పంపించి సిస్టమ్ ని రీజనరేట్ చేయమనే పరిస్థితిలో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు సిస్టమ్ లోకి వెళ్లాల్సిన డబ్బుల్ని ఇంకా కోత విధించి సిస్టమ్ ని ఎకానమీని డిస్ట్రాయ్ చేసే పరిస్థితిగా తీసుకెళ్తున్నారు తప్ప ఇది ఎకానమీని పాజిటివ్ గా తీసుకెళ్లే పరిస్థితులు ఏ రకంగా కూడా కనపడే పరిస్థితి లేదు సార్. ఇవాళ మీరు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లకు ఉన్న వడ్డీ శాతాన్ని తగ్గించారు, తర్వాత ఈ డిఎల్ ని కట్ చేస్తా ఉంటారు. సార్, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా మళ్ళీ ఎవరంటే ఆల్మోస్ట్ ఈ పెన్షనర్స్, ఇది 60 years దాటిన వాళ్ళు భేదా బిక్కి బ్యాంకుల్లో దాచిపెట్టుకుంటే దానిపైన ఉన్న ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించారు, వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏలు తగ్గిస్తున్నాం. సార్, ఇప్పుడు అక్కడ కృష్ణరాజు గారు కూర్చున్నారు, చెప్తున్నారు సైనికులు 100% ఉంటే పెన్షనర్స్ 110% అని. అటువంటి ప్రొవిజన్స్ ఇవ్వబట్టే యువకులు సైన్యంలోకి వెళ్ళటానికి అటువంటి ప్రొవిజన్స్ ఉండబట్టే సరే నేను 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సైన్యంలో పనిచేసిన తర్వాత అదృష్టవశాత్తు బతికి గనక మళ్ళీ వస్తే నా జీవితం తర్వాత సుఖంగా ఉంటదేనే సైనికులు సైన్యాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. మన రైల్వేస్ గురించి మాట్లాడారు. ఇదే రైల్వేస్ లో గనక ప్యాసింజర్ బేస్డ్ కాకుండా గూడ్స్ బేస్డ్ గా టార్గెట్ చేసుకొని గూడ్స్ దగ్గర కరెక్ట్ గా కనుక మనం వసూలు చేస్తే మనం రైల్వేస్ ని లాభాల్లో నడిపించవచ్చు అని లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి రైల్వే మినిస్టర్లు నిరూపించి చూపించారు, రైల్వేస్ ని లాభాల్లో నడిపించారు. సరే, ఎంతసేపటికి దోపిడీ చేస్తున్న కార్పొరేట్ వర్గాలను వదిలిపెట్టి మనం కింద ఉన్న ఈ ఎంప్లాయీస్ ను లేకపోతే గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి అవుట్పుట్ సరిగ్గా రావట్లేదనో ఈ రకంగా మాట్లాడటం వల్ల బడుగు బలహీన వర్గాలకు రావాల్సిన అంతో ఇంతో ఉద్యోగ శాతాలు పూర్తిగా తగ్గిపోయి చివరికి వాళ్ళు కడు ప్రమాదంలోకి పడిపోయే పరిస్థితి ఉంది. ఆ దృష్టిలో చూడమాకండి. వాళ్ళ దేశంలో మెజారిటీ సెక్షన్ మీరు తీసుకుంటే డాక్టర్స్ కానీ లేకపోతే ఏ రకమైన ఫ్రంట్ లైన్ లో ఉండి పనిచేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం వాళ్ళకి మనం ఇంకా ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళతో పని చేయించుకునే విధంగా ఉండాలి. కానీ రావాల్సిన ఇవ్వాల్సినవి కట్ చేసి మీ దగ్గర నుంచి మేము తీసుకుంటున్నామంటే ఇవాళ ప్రభుత్వం సుమారుగా 1,40,000 కోట్లు 3 నెలల క్రితం కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేసి కార్పొరేట్ కంపెనీస్ కి 1,40,000 కోట్లు లబ్ధి చేకూర్చింది. అటువంటిది ఒక 35,000 కోట్ల కోసం కక్కుర్తి పడాల్సిన అవసరం ఏమొచ్చింది? తర్వాత బఫర్, రిజర్వ్ బ్యాంక్ లో ఉన్న బఫర్ ను మొత్తాన్ని కూడా కార్పొరేట్ కంపెనీస్ యొక్క ఎన్పిఎల్ రద్దు చేయడానికి ఆ బఫర్ ను మొత్తాన్ని వాడేసింది. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో చేతులు ఆడక ఏం చేయలేని పరిస్థితుల్లో పేదవాడి మీద పడే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం. ఇది ఈ ప్రభుత్వం యొక్క దివాళా కోరుతనాన్ని స్పష్టంగా మనకు తెలియజేస్తుంది సార్. ఓకే కిలార్ దిలీప్ గారు, రామకృష్ణ గారు అదే కాంగ్రెస్ పార్టీ కూడా అబ్జెక్ట్ చేసింది, చాలా వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కానీ గ్రాండ్ విస్టా అని ఆ పార్లమెంట్ మొత్తాన్ని ఆ ప్రాజెక్ట్ ఏదో 20-30,000 కోట్లతో 20,000-25,000 crores అనుకుంటా, అది ఆ టేకప్ అది ఆ ప్రాజెక్ట్ కానీ బుల్లెట్ ట్రైన్లు ఇలాంటి వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ అంతా కట్ చేయండి, అంతేగాని ఈ 1,15,00,000 పెన్షనర్లు కానీ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళని ఎందుకు అన్యాయం చేస్తారని క్రిటిసైజ్ చేశారు. చెప్పండి దిలీప్ గారు. నమస్కారం రాయపాటి గారు. నమస్తే. అందరికీ కూడా అక్కడ ఉన్న డిబేట్లో వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. అందరూ చాలా నాలెడ్జబుల్ పీపుల్. కాకపోతే ఇవాళ మనం ఉన్న పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవాలా.
మహాభారతం వరల్డ్ వార్ నెంబర్ 1 అయితే ఇది వరల్డ్ వార్ నెంబర్ 4 అని నేను అనొచ్చు. వరల్డ్ వార్ నెంబర్ 1, 2 కూడా కలుపుకుంటే ఈ 3 వరల్డ్ వార్లు కలిపితే కూడా ఇవాళ కరోనా అనే వరల్డ్ వార్ కి చాలా చిన్నవి అయిపోతున్నాయి 3 కలిపి కూడా. ఇవాళ కూడా మన గవర్నమెంట్ లాస్ట్ 1 మంత్ నుంచి కూడా తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఏ రోజుకి ఆ రోజు ఎవ్రీ డే ఇవాళ గడిస్తే ఈ విధంగా మనం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంలోనే నాకు కనిపిస్తున్నాయి. కానీ అంతేగాని ఇది ఒక ఎండ్ ప్రోడక్ట్ అని మాత్రం మీరు అనుకోమాకండి. రానున్న రోజుల్లో ఇంకా భయంకరమైన నిర్ణయాలు కూడా మన గవర్నమెంట్ తీసుకుంటుందని నేను నమ్ముతున్నాను. ఇవాళ మన గవర్నమెంట్ అంటే నేను బీజేపీని ఉద్దేశించి నేను అనట్లా, నేను బీజేపీ అయినా గానీ ఇవాళ మన భారతదేశానికి భూగోళం అంతా వచ్చిన కష్టాన్ని కూడా మనం ఎంత ధైర్యంగా, ఎంత చక్కగా, ఎంత నమ్రతగా మనం దీన్ని తీసుకుంటున్నామో మనందరం భారతీయులందరినీ కూడా అభినందించాల్సిన విషయం కూడా ఇవాళ ఉంది ఇక్కడ. అయితే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ ఏదైతే ఉందో ఆహ్వానించే వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. సరే, ఎఫెక్టెడ్ పార్టీస్ అందరూ కూడా కొంత నిరాశ, నిస్పృతి ఉండటంలో నేనేమి తప్పు పట్టట్లేదు. కాకపోతే ఇవాళ మేమే దానం చేయాలా, వాళ్ళెందుకు దానం చేయకూడదు, వాళ్లే దానం చేయాలా, మేమెందుకు దానం చేయకూడదు అని రకరకాల ఆలోచనలు ఉన్నాయి. రతన్ టాటా గారి మాట నాకు చక్కగా గుర్తొస్తుంది. 1500 కోట్లు ఆయన ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు, ఇంకా కావాలంటే నా ఆస్తి అంతా ఇస్తానన్నాడు. సరే, అంత పెద్ద మనసు చేసుకునే ప్రజలందరూ ఉండాలని నేను అనను. కాకపోతే ఇవాళ భారతదేశం తీసుకున్న డిసిషన్ చాలా అప్రాప్రియేట్, చాలా టైమ్లీ. ఇంకా రేపు రాబోయే భయంకరమైన సిచ్యువేషన్ ని ఇంకెన్ని కట్ చేయాల్సి వస్తుందో. వాళ్ళ జీతాలు ఇవాళ నేను ఒక 6-7 ఐపీఎస్ ఆఫీసర్లతో మాట్లాడాను, ఐఏఎస్ ఆఫీసర్లతో కలిపి. రాయపాటి గారు, మీరు ఇవాళ ఈ డిబేట్ పెడుతున్నారని వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంది అని వాళ్ళు చెప్పటం 17% ఇవాళ కట్ అయింది. ప్లస్ వాళ్ళ డిఏను డియరెన్స్ అలవెన్స్ ఏదైతే ఎస్కలేషన్ ఉంటుందో 17% కి దాన్ని విలువ కట్టి వాళ్ళకి ఆల్మోస్ట్ చూస్తా ఉంటే 25% వాళ్ళ శాలరీలోంచి పోతామని చెప్తా ఉన్నాడు. డిస్కషన్ చేసినాక నా శాలరీ పోయినా కానీ 50% పోయినా నాకేం ఇబ్బంది లేదు. ఈ దేశం కోసం సర్వే చేస్తున్నానని ఆయన ఓబులేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఓబులేష్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, ఆగండి ఒక్క నిమిషం. ఈ దేశ ఉద్యోగస్తులకు ఎవరికైనా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఎవరికైనా 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయా చెప్పండి? ఏమైనా అర్థం ఉండాలి. ఓబులేష్ గారు మీ దగ్గరికి వస్తాను, మళ్ళీ మాట్లాడివ్వండి. ఇప్పుడు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మీరు అనేదానికి నేను ఏది కూడా అడ్డు చెప్పను. ఎందుకంటే మీరు ఎఫెక్టెడ్ పార్టీ లీగల్ గా కూడా ఇందాక మిత్రులు చెప్తా ఉన్నారు. లీగల్ గా మన దేశంలో ఉన్న సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉన్నాయి, హైకోర్టు రూలింగ్స్ ఉన్నాయి. ఇవాళ ఏ రూలింగ్స్ కూడా పనిచేయవు. ఇది ఎమర్జెన్సీ కన్నా చాలా పెద్ద విషయం. సరే, ఇక్కడ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పెట్టలేదు, లేకపోతే ఎమర్జెన్సీ పెట్టలేదు, సరే బానే ఉంది. ఎమర్జెన్సీ పెట్టినంత మాత్రాన ఇవాళ ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్, మీరు ఇంట్లో నుంచి గేట్ దాటి బయటకు వెళ్తే మీ ప్రాణం పోతుంది అనుకుంటే ఇంకా మనం ఎమర్జెన్సీ గురించి ఆలోచిస్తున్నాం. ఎమర్జెన్సీ చాలా చిన్నదండి. ఇక్కడ ఇవాళ మనం ఉన్న పరిస్థితిలో ఎమర్జెన్సీ చాలా చిన్న విషయం. మీరు ఎమర్జెన్సీ అంత దూరం ఆలోచించమాకండి. వీఆర్ బియాండ్ ఎమర్జెన్సీ. మనం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీను నార్మల్ ఎమర్జెన్సీ కన్నా చాలా బియాండ్ ఉన్నాం మనం. కనుక ఇవాళ దేశానికి ఏది ముఖ్యము, ఇవాళ 2 అంశాలు ఈ దేశానికి ముఖ్యం. చాలా చిన్న మనిషికి, అంటే అట్టడుగునున్న బడుగు బలహీన వర్గాల్లో చెందిన ఒక సామాన్య మనిషికి తిండి, అతనికి ఆరోగ్యం చాలా చక్కగా ఉండటానికి, కరోనా జబ్బు వస్తే అతని ఆరోగ్యం కాపాడటానికి మెడికల్ ఫెసిలిటీస్, ఈ 2 మాత్రమే ఇంపార్టెంట్. ఒకవేళ గవర్నమెంట్ ఈ 2 గురించి వాళ్ళు ఆలోచించలేదంటే ఖచ్చితంగా ఒక 1-2 నెలలు వాళ్ళు భోజనం చేయకపోతే మీ దగ్గర ఉన్న 4 బట్టలు మీరు కొనుక్కుందాం అనుకుంటున్నారు, ఒక్క బట్ట కూడా కొనివ్వకుండా మీ ఇంట్లో దాడి చేసి మీ దగ్గర ఉన్న భోజనం కూడా లాక్కునే పరిస్థితికి వాళ్ళు వెళ్తారు. కనుక వాళ్ళకు ఒక్క పూట భోజనం పెట్టించి మనం బతికించాల్సిన బాధ్యత మనం ఇవాళ ప్రతి పౌరుడి మీద ఉందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలా. చాలా మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా
వాళ్ళు ప్రతి ఒక్క మనిషికి భోజనాలు పెట్టడానికి ఈ దేశంలో ఉన్న 5 కోట్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. కానీ అది సరిపోతుందా? ఎన్ని రోజులు పెట్టగలుగుతారు వాళ్ళైనా గానీ? వాళ్ళ జీవితాలతో ఎన్ని రోజులు వాళ్ళైనా ఆడుకోగలుగుతారు? ఈ విధంగా చూస్తే గవర్నమెంట్ ఒక్కటే ఆదుకోగలుగుతుంది. మొన్న కేసీఆర్ గారు చెప్పిన విషయం నాకు ఇవాళ గుర్తొస్తుంది. 2400 కోట్లు రావాల్సిన రెవెన్యూస్ ఇవాళ మనకి 4 కోట్లు మాత్రమే మనకి రెవెన్యూస్ వచ్చినాయి అన్నారు. సో బడ్జెట్ 32,000 కోట్లు లేకపోతే 5 ట్రిలియన్లో నరేంద్ర మోడీ గారు ప్రామిస్ చేశారు కదా, మీరు ఏంటి ఇవాళ మాట తప్పుతున్నారు అంటే కరోనా వస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారు గుర్తించారు ఆ రోజు. కనుక ఇటువంటి అప్రస్తుతం అయిన విషయాలు, అప్రస్తుతమైన ఆర్గ్యుమెంట్లకి ఇవాళ తావులేదు. ఇవాళ వచ్చిన ఈ వరల్డ్ వార్స్ అన్నిటికీ కలిపి కన్నా ఎక్కువ పెద్ద ఎత్తున వచ్చిన ఈ వరల్డ్ వార్ని మనం ఎదుర్కోవాల్సిన బాధ్యత ఇవాళ ఉంది. ఇవాళ ఆహ్వానించాలా. 32,000 కోట్లు ఇవాళ మనకి దాని విధంగా సేవ్ అవుతుంది. స్టేట్స్ అన్ని కూడా వాళ్ళు చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ అడ్వైజ్ ఇచ్చింది, స్టేట్లు అన్ని కూడా ఇవాళ మీరు ఇదే పద్ధతిని మీరు అవలంబిస్తే 22,000 కోట్లు సేవ్ అవుతుంది. అంటే మొత్తానికి 1,20,000 కోట్ల దాకా సేవ్ అయ్యే పరిస్థితి ఉంది. 3 ఇన్స్టాల్మెంట్స్. ఎందుకంటే ఇటువంటి ఇన్స్టాల్మెంట్స్ ఏంటంటే ఏడాదికి 2 సార్లు ఇస్తారు ఇన్స్టాల్మెంట్స్. జనవరి 1 నుంచి తీసుకుని నెక్స్ట్ ఇయర్ జూలై 1 దాకా, అంటే 3 ఇన్స్టాల్మెంట్స్ వీళ్ళు ఫోర్గో అవ్వాలని చెప్పి నా దగ్గర గవర్నమెంట్ ఆర్డర్ కూడా నా చేతికి వచ్చింది. నేను చూశాను, అది క్షుణ్ణంగా చదివాను. 3 ఇన్స్టాల్మెంట్స్ ని వాళ్ళు ఫోర్గో చేస్తున్నారు. ఫోర్గో చేసినందుకు కూడా నేను మాట్లాడిన 6-7 IAS IPS ఆఫీసర్లు కూడా ఆహ్వానించారు. వాళ్ళు అన్నారు, మా శాలరీ ఇంకా 50% కూడా పోయినా మాకు ఇబ్బంది లేదు, మేము బతుకుతాం, కానీ దేశం బాగుపడాలి, దేశాన్ని రక్షించుకోవాలి. మనం ఎటువంటి ఇబ్బంది కూడా మేము పడమని చెప్పి వాళ్ళు ఆహ్వానించారు. కొందరు ఆహ్వానించరు. ఎందుకంటే వాళ్ళు ఎంత కంఫర్టబుల్ గా ఉన్నా గానీ ఇంకా కావాలనే ఆలోచన ఉంది. నేను వ్యాపారాలు చేశాను, నాకు ఇంకా రూపాయికి 2 రూపాయలు వస్తుందంటే నేను కాదనేవాడిని కాదు. కానీ వాళ్ళ దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తా ఉంటే నా డబ్బులో ఎంత నేను దానం చేయాలనే ఆలోచన నా మనసుకి వస్తుంది. కాబట్టి ప్రజలు చాలా మంది కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళు దాన ధర్మాలు చేస్తా వాళ్ళు దేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనేది ఇవాళ మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను చెప్తున్నాను రాయపాటి గారు, ఇవాళ 2 రత్నాలు మాత్రమే ఉంచాలా. నవరత్నాలను తీసుకెళ్లి కుంపట్లో పెట్టాలి. 2 రత్నాలు మాత్రమే ఇవాళ ఉండాలి. 2 రత్నాల్లో ఒకటి భోజనం, 2వ రత్నం ఆరోగ్యం. అంతే. ఈ 2 రత్నాలు తప్ప ఇంకా వేరే ఆలోచన గవర్నమెంట్ పెట్టుకుంటే గనక మన దగ్గర ఉన్న నిధులు ఖచ్చితంగా రూపాయి కూడా ఎవరికి పనికి రాకుండా పోతుంది. 5-6 నెలల్లో గవర్నమెంట్ బ్యాంక్రప్ట్ అయిపోయి ఇక రూపాయి ఎత్తుక్కునే పరిస్థితికి వెళ్తుంది. ట్యాక్సులు కట్టే వాళ్ళు లేరు, వ్యాపారాలు నడవట్లేదు. మొన్న కూడా వ్యాపారస్తులు మొత్తం హోటల్ ఇండస్ట్రీ, ట్రావెల్ ఇండస్ట్రీ, మన లీజర్ ఇండస్ట్రీ, మన రకరకాల ఇటువంటి ఇండస్ట్రీలు అన్ని కలిపి కూడా పీయూష్ గోయల్ గారిని మాట్లాడటం జరిగింది. మీరు ఎట్లా కాపాడతారు మమ్మల్ని అడుక్కోవడం జరిగింది. కానీ దానికి సమాధానాలు గవర్నమెంట్ దగ్గర లేవు ఇవాళ. కనుక వ్యాపారాలే బతకపోతే ట్యాక్స్లు ఎక్కడి నుంచి కలెక్ట్ అవుతాయి, బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏది మనం ఉన్న రిసోర్సెస్ ని జాగ్రత్తగా దాన్ని వాడుకుని, సరే వాళ్ళ డిఆర్ఎన్స్ అలవెన్స్ కానీ డిఎన్ కానీ కొంత కట్ చేయడం సామాన్యమే. అది ఎస్కలేషన్ మాత్రమే కట్ చేశారు. దే డి నాట్ కట్ ఎవ్రీ, వాళ్ళకు వచ్చేదాన్ని ఎక్కడా కూడా కట్ చేయలేదు. రెగ్యులర్ గా ఉండే ఇంక్రీజ్ అట్లానే ఉంచారు. ఓన్లీ డిఆర్ఎన్స్ అలవెన్స్ ఫార్ములా బట్టి 7th పే కమిషన్ ఇచ్చే ఫార్ములా బట్టి వాళ్ళు ఎవాల్వ్ అయ్యే ఒక డబ్బును మాత్రం వాళ్ళకి నియంత్రించారు. అది 17% వస్తుంది. అది కష్టం నేను కాదనట్లేదు. వాళ్ళకు వచ్చిన కష్టాన్ని మనం సర్టన్లీ వాళ్ళని మనం బాధపడాల్సిన విషయం ఉంది. కానీ దాన్ని ఓర్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఇవాళ దేశ ప్రజల మీద ఉందని కూడా నేను చెప్తున్నా రాయపాటి గారు. ఓకే, ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. మా టీవీని ఇంటింటి వినోదంగా సమగ్ర సమాచార మాధ్యమంగా తీర్చిదిద్ది తీరైన వేడుకను పంచిన తెలుగు లోగిళ్లకు చిరపరిచితులు, దార్శనికులు, మానవతావాది శ్రీ పెనుమత్స మురళీకృష్ణంరాజు గారు చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా ఏపీ 24/7 న్యూస్ ఛానల్ బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ సందర్భంలో ఈ అక్షయ తృతీయ సింహాచలం చందనోత్సవం చలువదనం సాక్షిగా ఈ నెల 26వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తున్న వారికివే మా అభినందనలు, శుభాకాంక్షలు. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. సోపు శుభ్రత చాలా తోపు, కలర్ బట్టలు కాపాడి
మురికిని దూరం చేస్తుంది, చేతుల్ని కాపాడుతుంది. XXX సోప్ మరియు వాషింగ్ పౌడర్, సంస్కారవంతమైన సోప్. పాత నగలను ఎక్స్చేంజ్ చేసి కొత్త నగలు కొనాలంటే ఇలా కూర్చోవాలి. కానీ డబ్బులు తీసుకుని వెళ్తే ఇలా కూర్చోవచ్చు. చేతిలో డబ్బులుంటే మనమే బాస్. మరి డబ్బులు? ఆటికా గోల్డ్ కంపెనీకి రండి. బంగారం కొనేటప్పుడు మీరే బాస్. ఆటికా గోల్డ్ కంపెనీ. కాల్ 8880-300-300. కేకే టవర్స్. నోవెల్ కరోనా వైరస్ వ్యాధిని నివారించొచ్చు. తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు చేతి రుమాలుని అడ్డు పెట్టుకోవడం వల్ల ఈ వ్యాధిని నివారించొచ్చు. హెల్ప్ us to help you. మీకు దగ్గు గాని, జ్వరం గాని లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గనుక ఉంటే సంప్రదించవలసిన నంబర్ 0866241098. ఆరోగ్య సలహాల కొరకు 104ని సంప్రదించండి. జారీ చేయువారు కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇతను ఆనంద్. ఇతను మెరుగైన జీవితాన్ని మొదలెట్టలేదు కూడా. 15 నెలల వయసులోనే ఇతను తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నాడు. తోటి వయసు పిల్లల్లా కాకుండా అతని బరువు కేవలం 5 కిలోలే. ఇప్పటికీ మాట్లాడటం, నడవటం చేయలేడు. అత్యవసరంగా అందవలసిన సహాయం అందకపోతే ఆనంద్ లాంటి పిల్లలు బతకడం కష్టం. దయతో మీరు సహాయం చేస్తారా? సేవ్ ద చిల్డ్రన్ సంస్థ తీవ్ర పోషకాహార లోపాలు ఉన్న పిల్లలకు సరైన సమయంలో వైద్య సహాయం అందించి జీవితాన్ని ఇస్తుంది. అయితే ఇది మీ సహకారం లేనిదే చేయలేదు. మీరు కూడా ఇలాంటి పిల్లలకు జీవితాన్నిచ్చేందుకు 9870-276-276 కు కాల్ చేసి నెలకు కేవలం 500 రూపాయల చిన్న మొత్తాన్ని ఇవ్వగలరా? మీ సహాయం ఎంతో అవసరంలో ఉన్న పిల్లలకు శక్తినిచ్చే ఆహారాన్ని, మందులను అందిస్తుంది. దయచేసి 9870-276-276 కు కాల్ చేసి నెలకు కేవలం 500 రూపాయల చిన్న మొత్తాన్ని అందించి ఓ చిన్నారి జీవితాన్ని నిలబెట్టండి. వెల్కమ్ బ్యాక్. ఒకసారి చర్చలోకి వెళ్ళే ముందు అంటే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా అంటే ఎంత ఆర్థిక సంక్షోభంలో మన దేశం వెళ్ళబోతుంది అని ఒకటి చెప్పడానికి కోసం వివిధ సంస్థలు, వివిధ రేటింగ్ ఏజెన్సీలు, పెద్ద పెద్ద ఆర్థిక సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళది ఒకసారి మీకు చూపిస్తాను. జీడిపి, మన స్థూల జాతీయ ఉత్పత్తి అనుకుంటా, దాని గ్రోత్ ఈ సంవత్సరం 2021 సంవత్సరానికి సంబంధించి వివిధ ఏజెన్సీలు గతంలో ఎంత చెప్పినాయి, అంటే ఈ సంవత్సరానికి సంబంధించి ఒక కరోనాకు ముందు ప్రీ కరోనా ఎంత చెప్పినాయి, పోస్ట్ కరోనా ఎంత చెప్పినాయి అనేది ఒకసారి చూద్దాము. సో ఏడీబీ బ్యాంక్ వచ్చేసరికి 6.5% అని గ్రోత్ చెప్పింది, అది 4కు తగ్గించింది. ఎస్ఎన్పి స్టాండర్డ్ పూర్ 5.2 అని చెప్పింది 3.5కి, అలా మూడీస్ కూడా తగ్గించింది. ఐఎంఎఫ్ అయితే 1.9 5.8% గ్రోత్ ఉంటుంది అని చెప్పింది మన దేశానికి, అది 1.9కి తగ్గించింది. వరల్డ్ బ్యాంక్ కూడా సుమారుగా 1.5 to 4% అనుకుంటా. ఫిచ్ అనే ఒక కంపెనీ అది కూడా 0.8%. బర్క్లేస్ అయితే అసలు 0%, అంటే గ్రోత్ ఏమి ఉండదని. నోమురా ఐ థింక్ జపనీస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అనుకుంటా, ఇదైతే -0.5. అంటే మన జీడిపి పోయిన సంవత్సరం కన్నా కూడా ఈ ప్రస్తుతం ఉన్న సంవత్సరం తగ్గొచ్చు. అంటే 100 రూపాయలు ఉన్నది మేబీ 99.5 తగ్గొచ్చు. అంటే 0.5 అంటే కూడా చాలా హ్యూజ్, ల్యాక్స్ ఆఫ్ 1,000 కోట్లకు సంబంధించి చాలా. అంటే జీడిపి గ్రోత్ బాగుంటే చాలామంది పేదలు వాళ్ళ పావర్టీ నుంచి బయటకు వస్తారు, మధ్యతరగతి వారికి కూడా మెరుగైన జీవన విధానం ఉంటుంది. సో గత కొన్ని సంవత్సరాలుగా కొంచెం గత 1 సంవత్సరం నుంచి ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నాం, అంతలోకి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ఇలా ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆబ్వియస్గా ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గిపోద్ది, చాలా టైట్ అనేది, వాళ్ళకి కూడా ఫండ్స్ చాలా ఇబ్బంది ఉంటుంది. సో దీని పరిస్థితుల్లో బ్రీఫ్గా ఒకటి ఏంటంటే, మొత్తం రాష్ట్రం కేంద్రం ఎంప్లాయీస్ సుమారుగా 2 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళ జనాభాలో చూసుకుంటే ఓన్లీ 1.4%, కానీ వాళ్ళ మొత్తం మీద ఈ 1.4% జనాభా ఉన్న 2 కోట్ల మంది ఎంప్లాయీస్కి సుమారుగా 12 లక్షల కోట్లు సంవత్సరానికి శాలరీస్ కానీ పెన్షన్స్ ఇవన్నీ ఒక ఫిగర్ చెప్తా ఉన్నారు. ఆల్రెడీ 170 లక్షల కోట్ల అప్పు ఉంది అన్ని ప్రభుత్వాలకు కలిపి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖర్చులు ఆబ్వియస్గా తగ్గించుకోవాలి, ఎందుకంటే ఆదాయం తగ్గిపోతుంది. అలాగే విద్య కానీ, వైద్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటి మీద తప్పదు, అప్పటికి అన్నీ కంట్రోల్ చేసుకోవాల్సి కనుక మరి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ లాంటిది చేస్తారా చేయరా, ఇందాక ఐ థింక్ దిలీప్ గారు చెప్పినట్టుగా ఇంకా ముందు దీని ఇంపాక్ట్ ఇంకా తెలియదు. ప్రస్తుతం ఏంటంటే ఈ మహమ్మారిని కంట్రోల్ చేసే పనిలో ఉన్నారు, ఇంకా ముందు దీని రిపర్కషన్స్ ఎఫెక్ట్ ఏంటనేది తెలీదు. నా అభిప్రాయం అయితే గతంలో చెప్పినట్టుగా అందరూ ఈ ఒక్క నెల ఏప్రిల్ కానీ మే నెల కానీ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మనం
తింటున్నామా బతుకామా అంతవరకే ఆలోచించుకోవాలి తప్పితే ఈ నెల నుంచి మనకి ఎక్స్ట్రా ఆదాయం మిగులు అనే కాన్సెప్ట్ ఉండకూడదు. సో నా లెక్క అయితే ప్రభుత్వ ఎంప్లాయీస్ కానీ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ కానీ వీలైతే ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ అందరూ కూడా మినిమం బ్రతకడానికి ఎంత కావాలో మేబీ రెంట్కి లేదా నెలకు 10,000 20,000 30,000 వాళ్ళ లెవెల్స్ని బట్టి అంతవరకు చూసుకోవాలి. కానీ ఎక్స్ట్రా అంతా ఈ నెల రోజులు అందరం సాక్రిఫైస్ చేసాం ఈ నెల రోజులు. ఎందుకంటే అసలు మన మానవ జాతి మన బతకటాం కోసం ఈ మహమ్మారి నుంచి కాపాడుకోవటం అనుకోవాలి తప్పితే ఏప్రిల్ నెలలో నాకు ఇంత సేమ్. ఎందుకంటే ఓ రకంగా చూసుకుంటే అందరికి కూడా ఖర్చులు తగ్గినాయి. సినిమాలు లేవు, షికారు లేవు, బయటకు ఫుడ్ లేదు, ఫుడ్ ఆర్డరింగ్ లేదు, స్విగ్గీ లేదు, జొమాటో లేదు, చిల్లర ఖర్చులు లేవు, బట్టల ఖర్చులు లేవు, ఏమి లేవు. అందరు ఇళ్ళలో కూర్చున్నారు. ఒక తింటాము, కరెంటు బిల్లు, మేబీ రెంట్, అది తప్పితే పెద్ద ఖర్చులు కూడా లేవు. కనుక ఆటోమేటిక్గా ఆదాయంలో కూడా అందరూ త్యాగం చేయాలనేది నా కాన్సెప్ట్. విల్లింగ్గా త్యాగం చేయాలనేది. ఒకసారి మళ్ళీ అందరినీ అభిప్రాయాలు అడుగుదాము. ఓబులేష్ గారు ఇందాక చెప్తున్నారు, చెప్పండి. కొంచెం అందరూ లైవ్లో ఉన్నారు కనుక కొంచెం క్రాస్ టాకింగ్ వల్ల చాలా ఇబ్బంది అయింది. ఓబులేష్ గారు మీరు మీ రెస్పాన్స్ చెప్పండి. ఓకే 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 ఇప్పుడు ఒకటి దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఈ దేశంలో వృద్ధి రేటు తగ్గిపోతుంది అనేటువంటిది ఆ ప్రభుత్వమే లెక్కలు బయట పెట్టింది. 7% 8% పెరుగుతుంది అనేటువంటిది 4.5% వచ్చింది అని చెప్పేసి ఆర్థికవేత్తలు నిపుణులు ముందుగానే తెలియజేశారు. మరి ఈ వృద్ధి రేటు తగ్గేటువంటి దానికి ఆర్థిక మాంద్యం ఏర్పడేటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎట్లా సరిదిద్దాలా, ఎట్లా గాడిలో పెట్టాలనేటువంటి ఆలోచనలు ఈ ప్రభుత్వం చేయలే. అది చేయకపోగా ఎప్పుడు రాజకీయాలు మాత్రమే చేసింది. ఒక గంభీరమైనటువంటి భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసాలతో ముందుకు పోయింది. ప్రతి చర్య అది ముందుగా మా దిలీప్ గారు చెప్పినట్లుగా పెద్ద నోట్ల రద్దు దగ్గర నుంచి ట్యాక్స్ల దగ్గర నుంచి అనేక రకాలు జీఎస్టీ ఇటువంటి అన్ని రకాలలో కూడా ఉద్యోగ వర్గానికి పూర్తి అన్యాయం చేసేటువంటి పద్ధతిలో ప్రయాణం చేస్తుంది. ఇవాళ దేశంలో సంఘటిత అసంఘటిత రంగాల్లో 50 కోట్ల మంది కార్మికులు ఉన్నారు. ఒక అసంఘటిత రంగంలోనే 46 కోట్ల మంది ఉన్నారు. ఈ కార్మికులు సృష్టించేటువంటి సంపద స్థూల జాతీయ ఆదాయంలో 65% ఉంది. మరి ఇవాళ వాళ్ళందరూ 40 కోట్ల మంది నిరుద్యోగులైపోయినారు. పని లేదు, వాళ్ళకు తిండి లేదు. 4.5 కోట్ల 5 కోట్ల మంది వలస కూలీలు అలో లక్ష్మణాన్ని అల్లాడుతున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు? అందరూ త్యాగం చేయాలంటున్నారు. ఎవరో బీజేపీ వల్ల లేకపోతే కమ్యూనిస్టుల ఎవరో ఒకరు ఉచితంగా భోజనం పెట్టాలని చెప్తున్నారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని యాచకులుగా తయారు చేసేటువంటి ఒక నికృష్టమైనటువంటి ఆలోచన విధానం తప్ప వేరు కాదు. ఎందుకంటే ఇవాళ భారత ఆహార సంస్థలో గోడౌన్లలో కొన్ని లక్షల టన్నుల బియ్యం మగ్గిపోతున్నాయి. దాదాపు 7.5 లక్షల టన్నుల బియ్యం ఉన్నాయని చెప్తున్నారు. మరి వాటిని తీసుకొచ్చి జనానికి పంచొచ్చు కదా. రెండవది, డబ్బు ఎగరగొట్టిపోయినటువంటి పెద్ద మనుషులు 36 మంది, వాళ్ళది 13 లక్షల కోట్ల రూపాయలు ఉంది. దాన్ని ఎన్నికి తీసుకురావాలి కదా. పార్లమెంట్ లో వాళ్ళు రెడీగా పెట్టుకొని ఉన్నారు. పన్నులు ఎగరగొట్టినటువంటి బిజినెస్ వేత్తలు, వ్యాపారవేత్తలు ఇల్లదంతా 8,90,000 కోట్లుంది. దాన్ని తీసుకురావచ్చు కదా. లేకపోతే ఇతరేతర రంగాలున్నాయి. ఇవన్నీ ఏమి చేయకుండా కార్మిక వర్గాన్ని రతన్ టాటాతో పోలిస్తే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఈ కరోనా మహమ్మారిలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి వీళ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాల. కేరళ ప్రభుత్వం ఎంతండి? 3.5 కోట్ల జనాభా ఉన్నటువంటిది. దాని బడ్జెట్ ఎంతండి? అయినా 20,000 కోట్లు కేటాయించారు. 17 రకాల వస్తువులను బియ్యంతో సహా ప్రతి ఇంటికి ఒక నెల ముందుగానే సరఫరా చేశారు. దాదాపు 46 లక్షల మంది కార్మిక వర్గానికి 5,000 రూపాయలు డబ్బులు ఉడక పంచారు. ఒరిస్సా పంచింది, ఢిల్లీ పంచింది, తమిళనాడు పంచింది. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము నీ బడ్జెట్ అంతా కలిసి 35 లక్షల కోట్ల రూపాయలు. మరి నువ్వేం చేస్తున్నావు? ఇవన్నీ ఏమీ చేయకుండా ఇవాళ ఈ బీద ఏడుపులు ఏడిసి కార్మిక వర్గం మాత్రమే దీనికి త్యాగం చేయాలి, మిగతా వాళ్ళు చేయకూడదు అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇవాళ ఇచ్చేటువంటి డిఏ నిలబెట్టడం అనేటువంటిది కూడా ఏకపక్ష నిరంకుశ చర్య. మాతో మాట్లాడలేదు. రెండవది, నువ్వు ఇచ్చేటువంటి డిఏ ఇదేమి భిక్ష కాదు. కార్మిక వర్గం పోరాటాల ద్వారా సంపాదించుకున్నటువంటి కరువు భత్యము, దాని రిలీఫ్ 4% పెంచి ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు మార్చిలో ఇస్తామన్నటువంటి వాళ్ళు నువ్వు మార్చి 24న లాక్డౌన్ పెడితే మార్చిలో ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఇప్పుడు పెండింగ్ పెట్టి ఫస్ట్ మా మీదనే దాడి చేస్తున్నావు. ఇంకా చాలా మంది ఉన్నారు, వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు, పరిశ్రమాధిపతులు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి తీసుకో. ఇవాళ నీకు బిర్లా గారు కావచ్చు, లేకపోతే టాటా కావచ్చు, లేకపోతే రిలయన్స్ అధినేతలు కావచ్చు, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర నుంచి తీసుకురా.
ఎందుకు తీసుకురాకూడదు? అక్కడ తీసుకురాకుండా వాళ్ళంతా చేస్తున్నారు కాబట్టి అందరూ సహాయం చేయాలి, అందరూ భరించాలి, ఉండకాడికి తిని పడుకోవాలి. అసలు తినడానికే లేకుండా మేము ఏడుస్తా ఉంటే ఉండి పడుకోవాలంటే ఎట్లండి? మీరు ఆ వైపున ఆలోచన చేయడంలా. ఈ కరోనా వైరస్ సందర్భంలో కష్టపడి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసేటువంటి వైద్య ఆరోగ్య సిబ్బంది కానీ, లేకపోతే ఆశా వర్కర్స్ కానీ, పారిశుద్ధ్య సిబ్బంది కానీ, డాక్టర్లకు కానీ ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహాలు ఇవ్వలేదు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అయితే పెండింగ్ జీతాలు ఉన్నాయి. పనిచేసిన మున్సిపల్ కార్మికులకు, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ కు 4 నెలలు 5 నెలలు జీతాలు ఇవ్వడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? వలస కూలీలకు సంబంధించి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే తప్ప మీరు ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఏమండి, మీరు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు లేకపోతే వాళ్ళని విమానాలలో ప్రత్యేక బస్సుల్లో తీసుకుపోతారు. వలస కూలీలను ఎక్కడైనా చేర్చడానికి వాళ్ళ ఇళ్లకు పంపించడానికి మీకు చేతులు రావు. ఇది అన్యాయమైనటువంటి ఆలోచన. కేంద్ర ప్రభుత్వం దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ముందు దీన్ని చెల్లించి అందరితో పాటు మమ్మల్ని కూడా ఆలోచన చేయాలి తప్ప ముందు వరుసలో ఇది అపాయింటెడ్ బి లాస్ట్ అండ్ బి ఫైర్డ్ ఫస్ట్ అన్నట్లుగా ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తే లాస్ట్ దశలో ఇస్తాం, చంపాల్సి వస్తే ముందు చంపుతామని ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం ఫైర్డ్ బి ఫస్ట్ అనేటువంటి పద్ధతుల్లో మమ్మల్ని ముందు కాలుస్తా ఉంది. ఇది అన్యాయము, దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు అభిలేష్ గారు చెప్పింది అది భారతదేశంలో 45 కోట్ల మంది ప్రజలు ఆవేదన చెప్పాడు ఆయన. కార్మిక వర్గంలో పనిచేసే వాళ్ళకి కార్మిక సమస్యలు తెలుస్తాయి. ఇప్పుడు 10,000 రూపాయల పెన్షన్ ఉన్న వాడికి ఉండేటువంటి బాధ ఐఏఎస్ ఆఫీసర్లను అడిగితే వాళ్ళు చెప్తారు మాది 50గా 75% తీసుకోమని చెప్తారు. ఒక పార్లమెంటు స్థానానికి 100 కోట్లు ఖర్చు పెట్టేటువంటి ఈ దేశంలో వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాల్లో 30% కట్ చేస్తే ఏం మూల సార్? అది ఓన్లీ జీతాల్లో మళ్ళీ అలవన్సుల్లో కాదు. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రం అలవన్సులు కూడా కట్ చేస్తున్నామని చెప్పేసి నిన్న ఇచ్చినటువంటి ఆర్డర్లో చెప్పారు. డిఏ అరియర్స్తో పాటు అలవెన్సెస్ కూడా 2016 నుంచే అలవెన్సెస్ పెరిగిన అలవెన్సెస్ ఇవ్వకుండా ఏ వేతన సంఘం అయితే సిఫార్సు చేసిందో వన్ పెన్షన్ 1 శాలరీ అనేటువంటి 1 మ్యాన్ 1 పెన్షన్ అనేటువంటి ఒక పద్ధతి ఏదైతే సైనికులకు పెట్టారో అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెట్టమని చెప్పి సిఫార్సు చేసింది. దాని మీద ఇంతవరకు ఎటువంటి చర్చ చేయలేదు. అది చేయకపోగా అసలు ఎటువంటి నిర్ణయం తీసుకోపోగా ఆయన అభిలేష్ గారు చెప్పారు దేశంలో అందరూ అడుగుతున్నారు అన్నమాట. మీరు విదేశాల్లో ఉన్నటువంటి డబ్బును తెస్తామన్నారు, దాని మీద ఎటువంటి ప్రకటన ప్రభుత్వం చేయాల. ఇక దేశంలో ఎక్కొట్టిన వాళ్ళు, అక్రమంగా సంపాదించిన వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు తప్పితే వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి రికవరీ చేసింది లేదు. మీరు ఆర్థిక ఎమర్జెన్సీలో మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని మీరు ఎన్ని తగ్గించేస్తున్నారు కదా. మరి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ప్రజలు కష్టంతో సంపాదించి కట్టినటువంటి ట్యాక్సుల రూపంలో అది బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బుని ప్రభుత్వానికి బురిడీ కొట్టించి తీసుకున్నటువంటి వాళ్ళు మీ దగ్గర వచ్చి వాళ్ళ కోట్ల రూపాయలు లాగేసుకున్న వాళ్ళు లక్షల రూపాయలు మీకు చెక్కుల రూపంలో ఇస్తుంటే మీరు హ్యాపీగా సంతోషిస్తూ ఉన్నారు. డొనేషన్ పిఎం కేర్ ఇస్తూ ఉంటే వాళ్ళు భుజం తట్టి పంపిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్కొట్టింది ప్రజల సొమ్ము ఎక్కొట్టింది. ఒక్కళ్ళ మీద మీరు చర్య తీసుకునేటువంటి అధికారం ఉంది. మీరు కనీసం 25% చేయండి. మీరు ఎక్కొట్టిన వాళ్ళ దగ్గర 25% మీరు కనుక రికవరీ చేస్తే 4-5 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ భారత ప్రభుత్వానికి వస్తాయి. వేతన జీవుల మీద, ముసలి పెన్షనర్స్ మీద మీరు లాగవలసినటువంటి అవసరం లేదు. దిలీప్ గారు చెప్తా ఉన్నారు కోర్టులు తీర్పు చెప్పినా సరే పక్కన బేఖాతరు చేసేసి మేము చేసేస్తామంటున్నారు. ఎందుకంటే దిలీప్ గారు నాకు చాలా బాగా ఫ్రెండ్. ఆయన 6 ఐఏఎస్ ఆఫీసర్లు అడిగాడు. నేను రేపొద్దున దిలీప్ గారికి గ్రూప్ డీలో ఇల్లు లేకుండా సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసి 8,000 9,000 మాత్రమే పెన్షన్ వస్తూ బతుకుతున్న వాళ్ళని ఒక 10 మంది నెంబర్లు ఇస్తాను, వాళ్ళతో మాట్లాడమనండి దిలీప్ గారిని. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. పెరిగినటువంటి డిఏ పెరుగుద్ది, మనం మందులు కొనుక్కోవడానికి వాళ్ళ పెన్షన్ సరిపోవట్లేదు సార్. మీరు ఇప్పుడు మా రాజుగారు చెప్పారు ఇంగ్లాండ్లో ఇలా ఉంది, జపాన్లో ఇలా ఉంది, చైనాలో అక్కడ చదువు, విద్య, ఆరోగ్యం అంతా కూడా గవర్నమెంట్ చూసుకుంటాయి సార్. వాళ్ళు జీడిపిలో వాళ్ళు ఎంత పెడుతున్నారు చూడండి దానికి. ఇక్కడ ఏ గవర్నమెంట్లు చూడవు. ఇక్కడ పైగా ఇక వరకట్ల సమస్యలు, ఇక్కడ ఇంటి సమస్యలు, ఇంటి అద్దెలు, ఇవన్నీ కూడా ఈ జీతంలోనే ఇక్కడ వేతన జీవులు చేయాలా. ఇతర పాశ్చాత్య దేశాల్లో ప్రభుత్వాలు వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఇప్పుడు నేను సింగపూర్ వెళ్ళాను సార్.
సింగపూర్లో 3 రకాల హౌసింగే ఉంది అక్కడ. రిటైర్డ్ అయిన వాళ్ళు అందరూ ప్రైవేట్లో రిటైర్డ్ అవనివ్వండి, గవర్నమెంట్లో రిటైర్డ్ అవనివ్వండి, అందరికీ పెన్షన్ ఉంది, హెల్త్ ఫ్రీ ఉంది, పెన్షన్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, హౌసింగ్ ఉంది. ఇక్కడ ఏముంది సార్? ఇక్కడ లేదు. అది ఇక్కడ ఉన్న వాళ్ళు లేదు. వీళ్ళు ఇలాగే ఉంటే ఈ వలస కూలీల గురించి ఓబిలేష్ గారు చెప్పారు. 31,000 కోట్ల రూపాయలు వాళ్ళకి రివాల్వరింగ్ ఫండ్ ఉంది కేంద్రం దగ్గర. వాళ్ళు నడిసి చచ్చిపోతా ఉన్నారు. బిల్డింగ్ కార్మికులు వాళ్ళే కదా సార్ నడుస్తుంది. ఈ లాక్డౌన్ పెట్టిన తర్వాత 100 మైళ్ళు నడిచింది బిల్డింగ్ కార్మికులే. వాళ్ళకి ₹1 ప్రభుత్వం అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే, మీరు కరోనా వచ్చింది, అందరూ త్యాగం చేయాలా, ఇంట్లోనే ఉండాలా, తిని పడుకోవాలా, ఇంట్లో ఉండటానికి లేక 100 మైళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫండ్ మీద ₹1 కోటి ఖర్చు పెట్టారా? ఇప్పుడు నేను అనేది కరోనా అందరికీ సార్, కరోనా అందరికీ. కానీ ప్రభుత్వము పేద మధ్యతరగతి వలస కార్మికుల పట్ల ఒక దృక్పథము, బాల్కనీలో లైట్లు వెలిగించే వాళ్ళ పట్ల ఒక దృక్పథం ఉంది తప్పితే మొత్తము ఈ బాధితులందరికి కలిపి ఒక దృక్పథం లేదు. లేదు. అంబటి రామకృష్ణ గారు ఉన్నారా సార్? దిలీప్ గారు చాలా చాలా చక్కటి ఉపన్యాసం, భారతదేశ ప్రజలు ఇవన్నీ చాలా చక్కగా చెప్పుకొచ్చారు సార్. సరే, సంతోషం. సరే, ఇప్పుడు ఇవన్నీ మిగుల్చుకున్నారు కదా. బ్యారెల్ $125 నుంచి ఇవాళ క్రూడ్ ఆయిల్ దాదాపు ₹17 ₹11 వచ్చిన పరిస్థితి. సో ప్రభుత్వం దగ్గర ఈ రకరకాల తర్వాత తెలియకుండా రకరకాల సెస్సులు వసూలు చేశారు సార్ వీళ్ళు. ఆ సెస్సుల్లో వచ్చిన ఆదాయాలు మొత్తం అవన్నీ మళ్ళీ విడిగా పక్కన పెట్టుకొని కూర్చున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈ ప్రతి అందిన దగ్గరల్లా ఈ దోమగాని మనుషుల దగ్గర రక్తం పీల్చి చూసారా, ఆ రకంగా పీల్చుకుంటూ ఆదాయాన్ని ఒక పక్కన మూటలు కట్టుకుంటూ పక్కన పెట్టుకుంటూ మీరు తీరా రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ లేకపోతే సామాన్య ప్రజలకు కానీ మీరు అందిస్తుంది ఏంటంటే దానికి సమాధానం లేదు. మీరు డబ్బులు సామాన్య ప్రజలు సార్ రాష్ట్రాలు ఇస్తున్నాయి సార్. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు రాజస్థాన్ లో 2,500 రూపాయలు ఇస్తున్నారు ఒక్కొక్క కార్మికుడికి. తర్వాత ఛత్తీస్గఢ్ లో ₹3,000 ఇస్తున్నారు. పంజాబ్ లో ₹3,000 ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రకంగా ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం ₹500 ఇచ్చింది సార్. ఈ ₹500 ఏం చేసుకోవడం కోసం ఇచ్చింది? లక్షల కోట్లు మీ కింద పెట్టుకొని కూర్చొని సార్ ఇవాళ ఫుడ్ కార్పొరేషన్ మినిస్టర్ మాట్లాడతాడు, ఎవరు? రామ్ విలాస్ పాస్వాన్. ఒక్క బీహార్ రాష్ట్రంలోనే 14 నుంచి 17 లక్షల ప్రజలకి మేము రేషన్ ఇవ్వలేని పరిస్థితి, ఇంతవరకు రేషన్ ఇవ్వలేదు అని చెప్పాడు. అంటే 31 రోజుల లాక్డౌన్ తర్వాత కూడా కేంద్ర మంత్రి ఇంకా 14 నుంచి 17 లక్షల మందికి ఒక్క రాష్ట్రంలోనే మేము రేషన్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని మాట్లాడిన తర్వాత, అంత నిస్సిగ్గుగా ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్న తర్వాత మీరు ఈ డబ్బులన్నీ తీసుకుని ఎవరి కోసం, ఎవరిని ఉద్ధరించడం కోసం దాస్తున్నారంటే ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఏ కార్పొరేట్ వాడికో వాడి బకాయిలను మాఫీ చేయడానికి వీళ్ళు వాడుతున్నారు తప్ప మీరు జియోతో ఫేస్బుక్ కోడ్తో జియోలో కొనిపించాం, 45,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ తెచ్చాం. ఈ రకంగా ఒక కార్పొరేట్ కల్చర్, కార్పొరేట్స్ బాగుపరిచే ఆలోచన దృక్పథమే. మీరు మోడీ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ గారు చూస్తే, నేను గుజరాత్ నుంచి వచ్చాను, వ్యాపార దృక్పథం ఎలా ఉంటుందో నాకు తెలుసు, రూపాయి ఇవ్వకుండా ప్రజల నుంచి పని ఎలా చేపించుకోవాలో నాకు తెలుసా నేను ఇంటర్వ్యూ ఇచ్చాడు. సో ఆ లోపికను, ఆ పిసినార్తను, ఆ దృక్పథం ఎలా ఉంటుందని మీరు అర్థం చేసుకోండి. అది మొత్తం కూడా కింద కార్మిక వర్గాల పైన, బడుగు బలహీన వర్గాల పైన చూపిస్తున్నారు తప్ప, రఫీ గారు చెప్పినట్టుగా బాల్కనీలో ఉండి డబ్బులు కొట్టేవాడి పరిస్థితి ప్రేమ చూపిస్తున్నాడు తప్ప, గుడిసెల్లో నెత్తి మీద స్లాబ్ లేనివాడి పైన వీళ్ళు జాలి చూపించే పరిస్థితి లేరు. ఉంటే ఉంటారు, పోతే పోతారు, రేపు పొద్దున కడుపు కాల్చే వాడే పని చేస్తాడు అనే దృక్పథంతో ఉన్నారు తప్ప ఈ రకమైన నియంత్రిత ధోరణిలో ఉంది బీజేపీ ప్రభుత్వం. ఓకే దిలీప్ గారు, మీ ఫైనల్ గా మీ కంక్లూడింగ్ రిమార్క్స్ చెప్పండి దిలీప్ గారు. ఇవాళ మీ దగ్గర ఉన్న ప్యానలిస్టులు అందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. వాళ్ళ కడుపులో మంట వాళ్ళు చెప్పారు, నేను కాదని అనట్లేదు. కానీ మన కడుపు మంట కాదు, ఇవాళ అట్టడుగున బడుగు బలహీన వర్గంలో ఉన్న మనిషి భోజనం 3 పూట్ల అవసరంలా, కనీసం పూటన్నర తిని బతికితే చాలు అనే పరిస్థితి ఇవాళ దేశానికి ఉంది. రాయపాటి గారు, మీరు గమనించాలి, వీళ్ళందరూ కూడా ఇవాళ తినాలి అంటే దేశంలో ఉన్న రెవెన్యూ సరిపోతుందా, మన దగ్గర ఎంత డబ్బు ఉంది,
చాలా ఇంకా రానున్న రోజుల్లో రేపు కొన్ని తీసుకోవాలా, ఎల్లుండి కొన్ని తీసుకోవాలా, అట్లా రకరకాలుగా చాలా తీసుకోవాల్సిన డిసిషన్స్ ఉన్నాయి. నేను చెప్పమంటే స్టేట్ లో ఉన్న డిసిషన్స్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ డాక్టర్స్, స్టేట్ యూనివర్సిటీస్, స్టేట్ స్కూల్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, కమర్షియల్ డిపార్ట్మెంట్, స్టేట్ పోలీసు, నాన్ ఐపీఎస్ ఐఏఎస్ క్యాడర్స్ అందరికీ కూడా జీతాలు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నట్టే తీసుకోమని వాళ్ళు అడ్వైజ్ చేశారు. దీనన్నిటి విలువ 82,000 crores అని కూడా వాళ్ళకి నిర్ధారించారు. అయితే అన్నెసరీ జాబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న యూపీలో 30,000 జాబ్లు పోలీసు వాళ్ళకి వాళ్ళు రిక్రూట్ చేద్దాం అనుకుంటున్నారు. అనవసరమైన ఈ 30,000 ఎందుకు, 20,000 చేయమన్నాలా. అట్లా ఎంతవరకు అవసరమో ఇవాళ రిక్రూట్ చేయటం, అన్నెసరీ రిక్రూట్మెంట్స్ అన్ని ఆపేయాలి. అది కాకుండా మెనీ ఆఫీసర్స్ వాళ్ళు 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, మొన్న ఉత్తరాంచల్లో మాట్లాడితే మా శాలరీ నేను 3 రోజులు నేను డొనేట్ చేశాను, నా శాలరీలో 3 రోజులు అంటే 25,000 వస్తుంది, నాకు కష్టమే కానీ నేను చేశాను అని అన్నారు. అట్లా రకరకాలుగా వాళ్ళు డొనేషన్ చేస్తున్నారు. ఇంకో మాట వాళ్ళు ప్యానలిస్ట్ అందరూ అన్నట్టు నేను ఒప్పుకుంటారు, వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. కానీ ఒకటే మనం ఆలోచించాలి, ఏ చెట్టుకి ఎంత గాలి అనే మన సామెత ఊరికే రాలేదు. ఇవాళ వాళ్ళకి ఎంత కష్టం ఉందో ధీరుభాయ్ అంబానీకి అంతే కష్టం ఉంది. ముఖేష్ అంబానీ దగ్గర నుంచి తీసుకుని కింద ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గరికి కూడా ఏ చెట్టుకి ఎంత గాలి. ఎంప్లాయీస్ అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితే, వ్యాపారస్తులు అందరూ ఇబ్బంది పడే పరిస్థితే. ఎవరూ కూడా ఇబ్బంది నుంచి తప్పుకోవట్లేదు. ఇవాళ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ లో మన భారతదేశం ఇంపోర్ట్స్ అన్ని మానేసి ఇక్కడే మనం ఎంత మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు, చిన్న పెళ్లి దగ్గర నుంచి తీసుకుని రఫేల్ జెట్ ని కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసుకునే పరిస్థితికి మనం రోజు రోజుకి మనం వెళ్లే పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇవాళ మనం ఎన్నో సేవ్ చేస్తున్నాం. నా నెల ఖర్చుల్లో నాకు డీజిల్ ఖర్చే ₹1,00,000 వస్తుంది. నా కార్లన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఖచ్చితంగా ఇవాళ మనం సేవ్ చేస్తున్నాం. ఆ సేవ్ చేసిన మాట ఎవరు మాట్లాడతలేదు, నా ఖర్చులు మాట్లాడుతున్నారు కానీ నాకు ఇది సేవ్ అవుతుంది. ఇవాళ నేను నాకున్న 100 జతల్లో నేను 4 జతలే వేసుకుంటున్నాను. ఇవాళ నా మిగతా అన్ని గబ్బు పట్టిపోతున్నాయి కనుక ఏవి కూడా పాడవు. చాలా విషయాలు అట్లానే ఉండిపోతున్నాయి మనకి. కనుక మనం ఏది కూడా నష్టం జరగదు. మనకున్న రిక్వైర్మెంట్స్ కన్నా లేని మనిషి, 2 పూట్ల తినలేని మనిషి గురించి మనం ఆలోచిద్దామనే ఒకటే ఒక కోరికతో నేను మీ అందరికి చేతులెత్తి నమస్కరించి నేను అర్థిస్తున్నాను మీ అందరినీ. రామ్విలాస్ పాస్వాన్ గారికి చెప్పండి సార్, అక్కడ ఆహార ధాన్యాలు మునిగిపోతా ఉన్నాయి, అవన్నీ పంచిపెట్టమని చెప్పండి. 2 పూట్లు తినడానికి అవి దాచుకుంటూ ఉపయోగం ఉంది సార్. ఖచ్చితంగా రోజు వస్తుంది రఫీ గారు, ఖచ్చితంగా రోజు వస్తుంది. దాని గురించి మనం ఏమి ఆలోచన చేయబడలేదు. గవర్నమెంట్ ప్రతి సెకండ్ కూడా ఏ విధంగా పంచాలి, ప్రతి ఒక్క మనిషి భోజనానికి ఏ విధంగా వాడాలనే ఆలోచనలోనే ఉన్నారు. ఓకే దిలీప్ గారు, చెప్పండి. ఈ విపత్కర పరిస్థితుల్లో 7.5 లక్షల కోట్ల టన్నుల ఉందండి, చెప్పారులే నా పాయింట్. కూడా వస్తున్నాయి, టీవీ చూస్తున్నారు కావాలి. ఓకే, పీసీఆర్ కృష్ణరాజు గారిని పెట్టం. సార్ ఇప్పుడు ఈ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కూడా రాజకీయ పార్టీలు అంటే ప్రభుత్వంలో ఉంది కూడా రాజకీయ పార్టీయే, వాళ్ళ వైఖరిలో పెద్దగా ఏమి మార్పు రాలేదండి. ఇవన్నీ కూడా మన పార్లమెంటు లేదా రాజకీయాలకు వచ్చేటప్పటికి 190% మంది 100,000 కోట్ల రూపాయల ఆస్తిపరులు ఉన్నారు. ఈ క్రోనీ క్యాపిటలిజం అనేది ఎక్కడుంటుందో అక్కడ ఏంటంటే ప్రధానంగా వాళ్ళు ఏం చేస్తారంటే ముందు వాళ్ళ వర్గానికి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వస్తూ ఉంటారు. దీన్ని మనం పక్కన పెడితే మన భారతదేశానికి సంబంధించి కోవిడ్ ఈ ఆర్థిక సంక్షోభం సంబంధించి మీకు 1930s అమెరికాలో మీకు తెలిసే గ్రేట్ డిప్రెషన్ వచ్చినప్పుడు, ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ గారు ఆనాటి ప్రెసిడెంట్ గారు పంప్ ప్రైమింగ్ అనే ఒక విధానం ప్రవేశపెట్టాడండి ఆయన. దాని ఉద్దేశం ఏంటంటే అదనంగా కరెన్సీని ముద్రించి దాన్ని మార్కెట్లో ఎకానమీలో తీసుకొచ్చి పర్చేసింగ్, హెలికాప్టర్ కాదండి అది వేరే, దాని పర్పస్ వేరే ఉంది, దానికి దీనికి పర్చేసింగ్ పవర్ పెంచి చేశారని చెప్పి అనుకున్నాం. అయితే మీకు ఏంటంటే కొన్ని చోట్ల మీకు ఏంటంటే హెలికాప్టర్ వాళ్ళు అయితే ఇంకోటి ఏదో మన వాళ్ళు చెప్తున్నారు. దానివల్ల మీకు ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే మార్కెట్లోకి మనం అమౌంట్ని తీసుకొచ్చిన తర్వాత వస్తువులు కొనడానికి వస్తువులు లేకపోతే దానికి పెద్ద ఉపయోగం ఉండదు, సప్లై లేకపోతే మనకి ఇబ్బంది ఉండదు. కానీ మన భారతదేశానికి వచ్చేటప్పటికి ఇప్పటికీ కూడా అనేక రకాల వస్తువులు, వేలాది రకాల వస్తువులు మనకు అందుబాటులో ఉన్నాయండి. అలాగే రేపు పంటలు చేతికి వస్తున్నాయి, ఇవన్నిటి కూడా మనం అమౌంట్లు పే చేయాలి. కాబట్టి ప్రభుత్వం ఏంటంటే ఇటువంటి అయినా వినూతనంగా అయినా ఆలోచించి ఈ ఇట్లా మన డిఏలు లేకపోతే డిఆర్లు తగ్గించడం, లేదా ఇంకోటి చేయడం, లేకపోతే ఎంపీలకి ఏదో మన కంటి తిరుపు చేరిగా ఏదో వాళ్ళకి ఏదో కొంత పేమెంట్లు తగ్గించడం, అది కాకుండానండి అది నిర్మాణాత్మకంగా అన్ని వర్గాలను ఆదుకోవటానికి
తర్వాత కార్మికులకి ఏంటంటే వాళ్ళకి వారు పని చేసినా చేయకపోయినా నెలకు 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఇచ్చే విధంగా అట్లాగే చిన్న మధ్యతర పరిశ్రమలకు వర్కింగ్ క్యాపిటల్ ఇచ్చే విధంగా, అట్లాగే ఎగుమతులు చేసే సంస్థలకి ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా వాళ్ళు అటువంటి చర్యలు తీసుకోవడానికి ఈ పంప్ ప్రైమింగ్ లాంటి విధానాన్ని ప్రవేశపెట్టి కొంత నగదుని మనం అంటే ఒక అంచనా ఏంటంటే ఇప్పుడు మనకి సుమారు 25 లక్షల కోట్ల రూపాయలు మన ఆర్థిక వ్యవస్థలో ఉందండి. మనం ఇంకొక 10 నుంచి 12 లక్షల రూపాయల వరకు మనం అదనంగా చేయొచ్చు దీంట్లోకి. కాబట్టి అటువంటి విధానాలు ఆలోచించి ఈ వ్యవస్థ ఈ గడ్డు పరిస్థితి మనం గట్టెక్కడానికి ప్రభుత్వం ఆలోచించారని రామకృష్ణ గారు సారీ అండి మళ్ళీ తీసుకోలేకపోయాను, టైం అయిపోయింది. మొత్తం మీద డిబేట్లో పాల్గొన్న కృష్ణరాజు గారికి, సయ్యద్ రఫీ గారికి, కిలార్ దిలీప్ గారికి, అంబటి రామకృష్ణ గారికి, ఓబులేష్ గారికి అందరూ కూడా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ ఆన్ Monday at 9 PM.